గిరి గోవర్ధన్ కోసం వస్తున్నాడు. మిత్రుడి కోసం గోవర్ధన్ ఎదురు వచ్చాడు. ఒకరిని ఒకరు క్షణం చూసుకున్నారు. గిరి కళ్ళు నేలవైపు తిప్పి, ఎందుకు కలుసుకోమన్నావట అడిగాడు పొడిగా. అమ్మకి ఇన్నాళ్లుగా ఉద్యోగం పోయిందని చెప్పకుండా ఎక్కడి తిరిగి వస్తున్నావు? అదంతా అనవసరం, ముందు చెప్పు. నీవు చెప్పే మాట. ఒక్కొక్కప్పుడు గిరి ఎంత మొండిగా జవాబిస్తాడో అప్పుడు గోవర్ధన్ అంత శాంతం వహిస్తాడు. లేకుంటే వీరిద్దరి స్నేహితం ఎన్నాళ్ళు ఉండేది కాదు. నీ బట్టల షావుకారు నా కబురంపి మీ స్నేహితుడంటే నాకెందుకు చాలా ఇష్టం ఏర్పడింది. నా దగ్గర ఖాళీ లేకున్నా మా తమ్ముడి మందుల షాపులో ఓ ఖాళీ వచ్చింది. అతన్ని పిలిస్తే ఉద్యోగం ఇప్పిద్దాం అని చెప్పాడు. ఏం చేరతావా? అలాగా, అది సరే గాని ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మకి చెప్పావా నా ఉద్యోగం పోయిందని? ఆతృతగా అడిగాడు. లేదు, కానీ నా ప్రశ్నలకి అనుమానపడే ఉండవచ్చు. సరే, కొత్త ఉద్యోగంలో చేరు, అప్పుడేం బాధ ఉండదు. ఎప్పుడు వెడదాం? రేపే. సరే, నువ్వేరా మా ఇంటికి. చూడు, లోపలికి రాకు. బయటనే రెడీగా ఉంటాను. సరే, నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు గోవర్ధన్. గిరికి అప్పుడే ఇంటికి తిరిగి వెళ్ళాలనిపించటం లేదు. రోడ్ల వెంట తిరగాలంటే అంతకు మించి మరీ విసుగ్గా ఉంది. పాత నేస్తం కనిపించి, కాఫీ ఇప్పేస్తారా గిరి అని బలవంతం చేశాడు. వద్దులే అని తన దారిన పోతున్న గిరిని చేయి పట్టుకుని ఆపి, నీ వరుస ఏం బాగోలేదు బ్రదర్. మేమందరం హాయిగా బ్రతుకుతున్నాం పైలా పచ్చేసుగా. నువ్వేమో ఆ చాతగాని గోవర్ధన్ మాటలు విని చెడిపోతున్నావు. చూడు, ఇంక చిన్న చిన్న పనులు చేయదలుచుకోలేదు. పెద్ద ప్లాను, పెద్ద గిట్టుబడి. అంటే అందరం కలిసి కష్టపడ్డా ఓ 50,000 లక్షో వస్తే కొన్నాళ్ళు దిగులు లేకుండా పోతుంది అని నిర్ణయించుకున్నాం. గిరి అసలు ఆ మాటలేవి విననట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉపాయం కోసం ఆలోచిస్తున్నాడు. అతను మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. చూడు, మన గ్రూపుకి హీరో నువ్వే అని మేము ఒప్పుకున్నాంగా. మాకు ఎనుబోతుల్లా కండబలం తప్ప ఆలోచన లేదని తెలుసు. కనుకునే నువ్వు ప్లాన్ వెయ్యి, మమ్మల్ని నడిపించు. చూడు, మనం ఏ పెద్ద మూటాతోనూ సంబంధం పెట్టుకోవద్దు. పెట్టుకుంటే అందులో చాలా కష్టాలున్నాయన్నమాట మాకు తెలుసులే. ఏమంటావు? నాకు అవన్నీ ఇష్టం లేదు. ఇప్పటికి ఈ విషయం 10 సార్లన్నా మీ అందరికీ చెప్పాను. నన్ను బలవంత పెట్టవద్దు, నా దగ్గరికి రావద్దు ఖచ్చితంగా చెప్పాడు గిరి. అమ్మమ్మ, అలాగంటే కుదరదు. నువ్వెట్టాగన్నా బతకగలవేమో కానీ మేం కూలి పని చేసుకుని బతకలేం. నువ్వు విడిపోయావు, మాకు చాలా కష్టాలొచ్చినాయి. మొన్నటికి మొన్న బస్సులో మన రాముగాడు చాలా నాగ్గా పర్సు కొట్టేశాడు కానీ జనం రద్దీలో పట్టుపడిపోయాడు. చావు తన్నులు తిన్నాడు. పోలీసులు పట్టుకుపోయారు. అతడు ఇడిపించుకొచ్చేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. ఆడు దెబ్బలకి ఒళ్ళు సలిపి జరపడ్డాడు. ఆడిని, ఆడి పెళ్ళాం పిల్లల్ని బతికించలేక చస్తున్నాం 15 రోజులుగా. ఆ సమయంలో నువ్వే గనుక మా వెంట ఉంటే అసలు అవస్థ ఉండేది కాదుగా. గిరి మౌనంగా ఊరుకున్నాడు. చూడు గిరిబాబు, నువ్వు మాలో తిరిగినప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు? ఆ అద్దంలో ముఖం చూసుకుంటున్నావా అంట. షూటు బూటులో దొరబాబులా ఉండవలసినోడివి 80 రూపాయలు ఉద్యోగం కోసం ఆరాట పడతా ఉంటివి. అది 4 రోజులు వచ్చినట్టే వచ్చి పోయినట్లే పోయింది. చిచి, వెధవ ఉద్యోగం. ఒక్కరోజు బస్సు రద్దీగా ఉన్నప్పుడెక్కి దిగేస్తే చాలు, ఎన్ని పరుసులన్నా దొరుకుతాయి. గిరి ముఖం ఎర్రబడింది. కోపంగా చూశాడు అతని వైపు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అతనికి మండుకొచ్చింది. మరీ కోపంగా అన్నాడు. పోపో అంటూ అరుస్తావెందుకు? నేనిక్కడేం కూర్చోరాలేదు. నీ మంచి కోరే చెప్పాను. వినపోతివి. నువ్వే బాధపడతావు. అప్పుడు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా చూడు, నా ప్రాణం ఉండగా మా గ్రూప్లో కలుపుకోను. అంత ఇబ్బంది నిన్ను పెట్టను, వెళ్ళు. పోతాను, పోతూ ఒక మాట చెప్పిపోతాను. చూడు, ఆ ప్రేమ, అదే నీ ప్రేమ ఉంది చూశావు. నీతో తిరిగి ఎన్ని ఆటలాడినా మళ్ళీ బుద్ధిమంతురాలిలా ఓ ఇంజనీరు మొగుడిని కొనేసుకుంటుంది. ఆ పిల్లని చూశాన్నా తెలివి తెచ్చుకో. నే చెప్పేది ఓ 4 లక్షలు పోకేసుకున్న తర్వాత పెద్ద మనుషుల్లా కబుర్లు చెప్తాం. కానీ ఆ మాటలు ఇప్పుడే వద్దు అంటున్నా. నా మాటలకు చాలా దూరం ఆలోచించి మరీ చెప్పు జవాబు. చూడు, కావాలంటే ఆలోచించుకొని ఎన్నాళ్ళు కావాలో చెప్పు. సరే, వారం తర్వాత ఇక్కడికే వస్తా, అప్పుడు చెప్పు నీ అభిప్రాయం అంటూ వెళ్ళిపోయాడు. వెడుతూ ఓ 10 రూపాయల నోటు గిరి జేబులో బలవంతంగా పెట్టి వెళ్ళాడు. గిరికి ఒళ్ళు మండిపోయింది. ఆ నోటుని బర్రున యువతలికి లాగి అతనికి ఇచ్చేయబోయాడు. కానీ అతను అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆ నోటుని అసహ్యంగా చూస్తూ మధ్యకి ఫర్ని చించేశాడు.
సార్ సార్ అంటూ పరిగెత్తుకొచ్చాడు మల్లిగాడు ఎక్కడి నుంచో. అరెరే, అదేం పనండి, ఆ నోటుని అట్టా చించేశారేంటి? అయ్యో, మీకేమన్నా మతిపోయిందా సార్? మతిపోలేదురా, ఉంది కనుకనే ఆ పాపిష్టి డబ్బుని ముక్కలు చేశాను. సార్, డబ్బు పాపిష్టిది ఎట్టా అవుతుందండి? చూడండి, ఆ రోజు మీరు పార్కులో అన్నం పెట్టి నా ఆకలి పోగొట్టారు, కానీ ఏదో మాటని బాధ పెట్టాను. నేను ఆవేశపడి ముఖం బద్దలు కొట్టుకున్నా. రక్తం కారిందా? అయితే నా తల్లో ఓ మంచి ఐడియా వచ్చేసింది క్షణంలో, అంటే క్షణంలో. అంతే, మీ దగ్గర నుంచి పరుగు తీశానా? గుక్క తిప్పుకోకుండా చెప్తున్న మల్లిగాడి వైపు తదేకంగా చూస్తూ. తర్వాత తర్వాత ఏముందండి, దారిని పోయే దానియలకి ఆ రకతం చూపించి గొలుగొలున ఏడ్చేశాను. ఓ రాక్షసుడు ఆకలి అన్నం పెట్టు అని అడిగితే ఇట్ట కొట్టాడు అని కళ్ళబుల్లి అబద్ధాలు ఆడేశాను. అంతే, వాళ్ళ మనసు కరిగి నీరైంది. డబ్బు వర్షంలా కురిసింది. అంతే, ఆ డబ్బుతో కాస్త మందుకొని రాశాను. రంగిగాడికి ఓ సినిమా చూపించాల్సిన బాకీ ఉందిలేండి. ఆడిని ఎత్తుకుని సినిమా హాలు కాడికెళ్ళి సోగ్గాడు చూసేశాం. ఆ సినిమా చాలా బాగుంది సార్. ఆ సోగ్గాడిలా బతకాలని ఉంది నాకును. ఎప్పటికైనా చాలా డబ్బు కూడబెట్టుకుని. అరరే, అదంతా సర్లే గాని, చూసారా నేను ఆ డబ్బు ఎట్టా సంపాదించానో? మరి ఆ డబ్బు మంచిది కాదు అని నోట్లు చించేశానా? మీరెందుకు కాబోసు చించి ముక్కలు చేశారు? ఆ ముక్కలని పోగు చేస్తూ వాటిని ఆశగా చూస్తూ అడిగాడు మల్లికాడు. గిరి ఆశ్చర్యంలో నుంచి తేరుకుంటూ, వీళ్ళంత తేలిగ్గా సంపాదిస్తున్నారో అంత వ్యర్థంగానూ ఖర్చు పెట్టేస్తున్నారులా ఉంది అనిపించింది. ఇదివరకు నేను ఇంతేగా అనుకున్నాడు. చిచి, ఆ జీవితంలో సుఖం మేడిపండులా బలహీనులని ఆకర్షిస్తుంది. నేను అలాంటి వాటికి ఇంకా లొంగకూడదు. అంతే, తన నిశ్చయాన్ని తనే బలపరుచుకుంటూ మల్లిగాడితో ఇంకా కబుర్లు చెప్పక ఊరికే ఉండిపోయాడు. అయినా మల్లిగాడు వదిలేలా లేడు. సార్ సార్, ఇందాక మీతో చాలాసేపు మాట్లాడారు. ఆడికి మీకు స్నేహితం ఎట్టా కుదిరింది అడిగాడు. ఏం, నీకు నాకు లానే. పొండి సార్, అతను మంచోడు కాడు. ఆడి బతుకు నాకు తెలుసు. గిరి కోపం నటిస్తూ, ఏం తెలుసు నీకు అంటూ కసిరేసరికి మల్లిగాడు భయపడి, అది సరే గాని మీరు ఆడితో మాట్లాడకండి సార్, అదే చెప్తున్నా. ఏం మాట్లాడితే? చెడిపోతారు. ఇప్పుడు నేను మంచివాడినని నీ ఉద్దేశం? దేవుడు దగ్గరైనా సరే చెప్పగలను, మీలాంటోళ్ళు చెడ్డ పనులు చెయ్యరు, చెయ్యలేరు. నా మీద అంత నమ్మకమా నీకు? నాకే కాదు సార్, మిమ్మల్ని చూసిన ఎవరికైనా సరే నమ్మకం కలుగుతుంది. నిజంగా? మల్లిగాడు మాటలు వింటుంటే కాలం ఇట్టే గడిచిపోయింది. కానీ వీడు చాలా అసాధ్యుడులా ఉన్నాడు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేలా ఉంది వాడి తెలివి. వీడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి అనుకుని పైకి అన్నాడు. ఇప్పుడు నీ మకం ఎక్కడా? ఆ పార్కు బెంచి కిందే. నా ఇల్లు అదే సార్. పోతున్నా, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటానుగా. అలాగే అంటూ చిరిగిన నిక్కరు పైకి లాక్కుంటూ ఎడం చెయ్యి లేని షర్టుని వెనక్కి లాక్కుంటూ మల్లిగాడు జీబురు తలతో నడిచి వెళ్ళిపోతున్నది చూస్తూ నిల్చున్నాడు. వీడి తల్లిదండ్రులెవరో? వాడు బుద్ధి తెలిసిన దగ్గర నుంచి ఒంటరిగానే బ్రతుకుతున్నా అంటాడు. అసలు తన వాళ్ళు ఎవరూ లేరే అనే దిగిలే లేదే వాడికి. ఎంత చిత్రం! ఈ ప్రశ్న వాడిని గుర్తించుకుని ఈసారి కనిపించినప్పుడు వేయాలి. చాలా చీకటి పడినట్లుంది. టైం ఎంత అయిందో అనుకుంటూ గిరి ఇంటివైపు బయలుదేరాడు. గిరి మనసుకి కాస్త శాంతిగా ఉంది. కారణం తెలియటం లేదు. కానీ స్నేహితుడు చెప్పిన ఒకే ఒక్క మాట అతన్ని ముళ్ళులా పొడుస్తుంది. ప్రేమ మరొకరిని పెళ్లాడబోతుంది. ఇది గుర్తు వస్తే మాత్రం గిరికి రక్తం సలసలా మరిగిపోతుంది. ప్రేమ ప్రేమ అందమైనదే కానీ అందమైన మనసు లేనిది. రాక్షసి, వంచకి, ద్రోహి. ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రేమలో పడిన తర్వాతే తన ఆలోచనల ధోరణి మారింది. ఎప్పుడు డబ్బు డబ్బు అనేది ప్రేమ. సినిమాకి పోదాం, షికార్లకి పోదాం, హోటల్స్కి పోదాం అంటూ వేధించేది. అందుకు డబ్బు కావలసి వచ్చేది. తల్లి తన సాదరు ఖర్చు కోసం ఇచ్చే డబ్బు ఈ ఖర్చులకి సరిపోయేది కాదు. డబ్బు సంపాదనకి దారి కనిపించేది కాదు. ఒకవైపు చదువు, మరోవైపు ప్రేమ, ఆకర్షణ గిరి మనసును ఉక్కిరిబిక్కిరి చేసేసేది. డబ్బు సంపాదించాలి అనే తపన ప్రారంభమైంది. ప్రేమ అందమైనది. అంతకన్నా అందమైన బట్టలు వేసుకుని అందరినీ క్షణంలో ఆకర్షించేది. తన దగ్గర డబ్బు లేదని పసిగట్టి మరో డబ్బున్న ఫ్రెండ్తో షికార్లు మొదలుపెట్టిన ప్రేమని గొంతు పిసికి చంపేయాలనిపించింది. కానీ అది సాధ్యం కాదే. ఓసారి ప్రేమని ఈ విషయానికి నిలదీసి అడిగాడు. నన్ను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా లేదా అని.
ప్రేమిస్తున్నాను. కానీ చెప్పు ఆవేశంగా అడిగాడు. డబ్బు లేని నీలాంటి వంట మనిషి కొడుకులంటే నాకు అసహ్యం. అందో లేదో చెంప చెల్లుమనిపించాడు. ఏం కూసావు అంటూ మరోటి వేయబోతుంటే ప్రేమకి కొత్తగా పరిచయమైన కుర్రాడు అతని వెంట ఉన్న ఓ 10 మంది స్నేహితులు ఒక్కసారి వచ్చి గిరి మీద విరుచుకుపడ్డారు. ఎంత బలశాలి అయినా 10 మంది ముందు ఒక్కడు ఏం చేయగలడు? వాళ్ళందరూ గిరిని చావగొడుతుంటే శ్రీమంతుడైన ఫ్రెండ్ని గట్టిగా కౌగిలించుకుని కళ్ళు మూసుకోవటం మాత్రం గిరికి తెలుసు. ఆ తర్వాత గోవర్ధన్ తెలుసుకుని పరుగున వచ్చేసరికి వాళ్ళంతా పరుగులంకించుకున్నారు. గోవర్ధన్ అందిన వాళ్ళని చావబాది మరీ గిరిని ఇల్లు చేర్చాడు. ఈ సంఘటన గిరి జీవితంలో పెద్ద మార్పుని తీసుకువచ్చింది. లోపల ప్రేమ మీద కోపం అగ్నిజ్వాలలా మంటలు మండిస్తుంది. ఎలాగైనా సరే డబ్బు సంపాదించి మోకాన కొట్టి, చూడు నేను అసమర్థుణ్ణి కాదు అని సవాల్ చేయాలనుకుని ఎన్నెన్నో ఆలోచనలు చేసి ఆఖరికి జేబులు కొట్టే ముఠాలతో చేతులు కలిపాడు. ఆ వృత్తిలో డబ్బు అప్పుడప్పుడు వచ్చినా అది ఎలా ఖర్చు అయిపోతుందో తెలిసేది కాదు. ప్రేమ స్నేహితులు చకచకా మారిపోతున్నారు. ఇప్పుడు లక్షాధికారులతో తప్ప ఆ అమ్మాయి మాట్లాడటం లేదు. పైగా చదువు కూడా మానేసింది. ప్రేమ ప్రవర్తన గిరి మనసుని విరిచేసింది. ఛీ, ఇలాంటి అమ్మాయి కోసమా నేను వెతపడటం? ఛీ, ఈ రాక్షసి కోసం నేను చేయకూడని పనులు ఎన్నో చేశానే. ఇలా బాధపడ్డాడు. ఒకసారి గిరి పోలీసులకి దొరికినప్పుడు ప్రేమ స్నేహితులతో వచ్చి, అయ్యో ఎంత కష్టం వచ్చింది గిరి, పాపం సాయం చేసేవాళ్ళు అయినా లేరులా ఉంది, పోనీ నేను ప్రయత్నించనా అంటూ జాలి నటిస్తుంటే గిరి మనసు ఉడికిపోయింది. ఆ అమ్మాయి వెంట వచ్చిన 2 అబ్బాయిలు సానుభూతిగా మాట్లాడుతూ నవ్వుని బలవంతంగా ఆపుకుంటున్నారు. ప్రేమ తీయగా మాట్లాడుతూనే ఉంది. పాపం నీ ప్రాణ స్నేహితుడు గోవర్ధన్ ఏమయ్యాడు? నిన్నిలా వదిలి ఎలా ఊరుకున్నాడు? మా అందరికంటే కూడా అతనంటేనేగా నీకు ఇష్టం. అతనే ఆఫీసరు కొడుకైనా అయి ఉంటే నేను ఈ పాటికి విడుదల చేయించి ఉండేవాడు. అతని కేవలం గుమస్తా కొడుకు పాపం. ప్రేమ ఇలా అనగానే మిగతా 2 పాపం అన్నారు జాలిగా. మీరేం జాలి పడనక్కర్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అరిచేశాడు. ఇంక వాళ్ళు ఏం మాట్లాడుతున్నది వినిపించుకోలేదు. ఏదో పాత స్నేహితుడు కదూ పలకరించిపోదామని వస్తే అంత కసుబుస్సుమంటావు ఎందుకు అంటూ రండి పోదాం అని షోక్గా నడుస్తూ స్నేహితుల వెంట వెళ్ళిపోయింది. ప్రేమ తర్వాత తనని తన స్నేహితులే విడిపించారు. అయినా ఇవన్నీ గుర్తుకు వస్తే గిరి మనసు బగ్గుమనిపోతుంది. ఆవేశాన్ని అణుచుకోవటం తన తరం కాదు. జైలు నుంచి వచ్చిన తర్వాత తల్లి ముఖం చూడటానికి సిగ్గుపడి 10 రోజులు ఇంటికి వెళ్ళలేదు. తనలో తను చేసిన పనులని గుర్తుకు తెచ్చుకుంటూ ఆలోచించుకున్నాడు. అసలు తనెక్కడ దారి తప్పింది గుర్తించగలిగాడు. అడ్డదారులో చాలా దూరం వచ్చేశాను అని మదనపడ్డాడు. దారి సరిచేసుకోవటం ఎలా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా గోవర్ధన్ మంచి ఉపాయం చెప్పాడని పొంగిపోయాడు. ఈ పరిసరాల నుంచి దూరంగా కొన్నాళ్ళు వెళ్ళిపోగలిగితే మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు అని కొత్త ఆశలని పెంచుకున్నాడు. తన పాత జీవితంలోని మలినాన్ని కడిగేసుకోవాలని కృతనిశ్చయుడైనాడు. తన జీవితంలో కొత్త వెలుగు ప్రసాదిస్తాడు భగవంతుడు. తాతగారి ఊరికి వెళ్ళిపోతాను, ఆ పల్లెలో హాయిగా కొన్నాళ్ళు ఉంటాను అనుకున్న గిరికి ప్రయాణం అయ్యి గోవర్ధన్ ఇంటికి వెళ్ళిన గిరికి సరిగ్గా అప్పుడే వచ్చిన ఉత్తరం గోవర్ధన్ చదువుతుంటే అంతా వింటుంటే ఈ ప్రపంచం గిరగిరా తిరిగిపోతున్నట్లే అయ్యింది. తాతగారు పోవటం గోవర్ధన్ కుటుంబం కంటే తనకి బాధ కలిగించింది. ఛీ, నేను చాలా దురదృష్టవంతుడిని, మరే దారి కూడా లేదే, నాకు ఈ జీవితమే తప్పదా అని వ్యధపడ్డాడు. ఇక్కడే ఉండి మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించడం ఎంత కష్టమో బాగా తెలుసు. అయినా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగ ప్రయత్నం మొదటికి వచ్చింది. మనసుకి కాస్త కష్టం తగిలినప్పుడల్లా ఇదివరకు జరిగిన ఎన్నెన్నో విషయాలు గుర్తుకు వచ్చి మరీ బాధ పెడతాయి. అన్నిటికంటే ప్రేమకి బాగా గుర్తు ఉండేలా ఒకసారి శాస్తిని చేయాలి అన్నది. సమయం చూసుకుని ప్రతీకారం చేసి తీరాలి. జైలులో తనని చూసి నవ్విన నవ్వు జన్మలో మర్చిపోడు. ఆ అమ్మాయి లోపల సంతోషిస్తూ పైకి మెత్తగా అతి వినయంగా మాట్లాడినట్టే నటిస్తూ ఎదుటి వాళ్ళ మనసుని శూలంలా పొడిచినట్లు చేస్తుంది. ఇది ఒక్క ఈ ప్రేమ దగ్గరే అనుభవం అయ్యింది గిరికి. ఇలాంటి స్త్రీని మరెక్కడా చూడలేదు తను. తన సుఖం కోసం ఎవరు ఏమైనా బాధపడని మనసు ప్రేమది. అది స్త్రీ కాదు, రాక్షసి, దెయ్యం అనుకుంటాడు గిరి. ఇవన్నీ గుర్తుకు వస్తే చాలాసేపు బాధ తప్పదు, శాంతి ఉండదు.
తన మనసుని తనే ఓదార్చుకోవాలని మెల్లగా పార్కు వైపుగా నడిచాడు. పచ్చగడ్డిలో పడుకుండిపోయాడు. ఎవరూ లేని చోట చూచుకుని ఆకాశంలోకి చూస్తూ అలా చాలాసేపు పడుకుని కళ్ళు మూసుకున్నాడు గిరి. హలో శేషగిరి గారు అన్న మృదువైన పిలుపు చాలాసేపటి వరకు వినిపించుకోలేదు గిరి. ఉలిక్కిపడినట్లు అయ్యి నన్ను ఎవరు ఇంత మర్యాదగా పిలుస్తున్నారు అనుకుంటూ లేచి కూర్చుని కళ్ళు నులుముకుని చూశాడు. ఎదురుగా రమ చిరునవ్వుతో నిలబడి ఉండటం చూసి, హో మీరా, ఇప్పుడు ఇక్కడే. చెరిగిపోయిన క్రాఫ్ని ఎడంచేత్తో సర్దుకుంటూ ఈ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ కనిపించి పలకరించినందుకు కాస్త చికాకు పడుతూ దాన్ని పైకి కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ అనబోయిన మాటని మధ్యలోనే ఆపేశాడు గిరి. రమ అతనికి కాస్త దూరంగా కూర్చుంది. స్థిమితంగా ఆ వాలకం చూసిన గిరి, ఇప్పుడప్పుడే వదలుదలా ఉంది ఈ అమ్మాయి అనుకుని పైకి నవ్వు తెచ్చిపెట్టుకుని, బాగున్నారా అన్నాడు ఇంకేం ప్రశ్నించాలో తెలియక. ఈ ప్రశ్న వేయాల్సింది నేను. అంటే ఏం లేదు, మీ గురించి అడగాల్సిన ప్రశ్న అంటున్నాను. నేను బాగానే ఉన్నానే. లేదు, నేను మొదటి రోజు సినిమా హాలులో చూసినప్పటి శేషగిరి గారు కాదు. ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తుంది. మిమ్మల్ని కలుసుకోవాలని చాలా ప్రయత్నించాను, వీలు కాలేదు. 1-2 సార్లు దూరం నుంచే చూసి రాలేకపోయాను. ఇప్పుడు ఇక్కడ మీరు కలవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అసలు ఇందాకటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరే అవునా కాదా అని. కానీ నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు. ఎన్ని వందల మందిలో ఉన్నా మిమ్మల్ని గుర్తించగలను. నా కోసం వెతుకుతున్నారా? ఎందుకు? మీకు ముఖ్య విషయం చెప్పాలి. చెప్పండి. నాతో మా ఇంటికి రావాలి. మా డాడీకి పరిచయం చేస్తాను. ఎందుకు? ఓ మంచి ఉద్యోగం ఖాళీ వచ్చింది డాడీ ఫ్రెండ్ ఫ్యాక్టరీలో. దానికి మిమ్మల్ని రికమెండ్ చేయమని అడిగాను. రమ క్షణం ఆగింది. గిరి పచ్చగడ్డి పరకలు వేళ్లతో లాగేస్తూ తర్వాత అన్నాడు తలెత్తి రమ ముఖంలోకి చూడకుండానే. చేస్తాను అన్నారు. అందుకే మీరోసారి మా డాడీ దగ్గరికి వస్తే. మీ శ్రమకి ధన్యవాదాలు. కానీ నన్ను గురించి మీరింత ఆలోచించటం అనవసరం. ఎందువల్ల? కారణం చెప్పాలంటే కటువుగా ఉంటుంది. మీరు మరోలా అనుకోకండి. అసలు నా వివరాలు మీకెవరు చెప్పారు? బిందు. ఓ, బిందు చేసిన పనా ఇది? సరే, అయినా గోవర్ధన్ నా కోసం ప్రయత్నిస్తున్నాడు. నేను చెప్పింది చాలా మంచి ఉద్యోగం. జీతం కూడా 400 ఇస్తారు. ఏం పని చేయాలి? బ్యాంకుకి వెళ్ళి డబ్బు తేవటం, తీసుకువెళ్ళి బ్యాంకులో వేయటం వగేరా పనట. అయితే అసలు వద్దు నాకు ఆ ఉద్యోగం. ఎందువల్ల? ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పటం కష్టమని చెప్పానుగా. అదంతా నాకు అనవసరం. మీరు ఈ ఉద్యోగంలో చేరి తీరాలి. అధికారం ధ్వనిస్తున్న రమ గొంతు గిరి చెవులకి ఇంపుగా లేదు. ఆ అమ్మాయి ముఖంలోకి తదేకంగా చూస్తూ కూర్చున్నాడు జవాబు చెప్పకుండా. చూడండి, బిందు నాకు అన్నీ చెప్పింది. ఇప్పుడు మీ పరిస్థితి చెప్పింది. గిరిముఖం కందగడ్డలా అయిపోయింది. కళ్ళు ఎర్రబడిపోయాయి. ఆవేశంతో ఊగిపోతూ, ఆ చెప్పిన బిందుకి అదంతా విని మళ్ళీ నా దగ్గరికి వచ్చిన మీకు బుద్ధి లేదు అంటాను అన్నాడు. రమ కోపం తెచ్చుకోలేదు. పైగా చిరునవ్వు నవ్వింది. చూడండి, మనసులోని రహస్యం ఎవరితో చెప్పుకుంటాం? ఆప్తమిత్రులతోనే కదూ. మరి వాళ్ళ దగ్గర అరమెరికల్లెందుకు? మీరు బిందుకి స్నేహితులు కావచ్చు, కానీ నాకు కాదే. బిందుకి ఎప్పుడైతే స్నేహితురాలినైనానో ఆమె అమితంగా అభిమానించే మీకు నేను ఆప్తురాలిని, ఆత్మీయురాలిని. నాకు మీరు అంతే. మనిద్దరికీ వారధి లాంటిది బిందు. నేను నిజం చెప్తున్నాను. గిరి వెర్రివాడిలా చూశాడు. ఆవేశం పోతుంది మెల్లగా, కానీ ఆ స్థానంలో అనుమానం చోటు చేసుకుంటూ ఉంది. నన్ను గురించి అన్నీ తెలుసుకుని సదభిప్రాయంతోనే ఉందా? గౌరవంగా ఎలా మాట్లాడగలుగుతుంది? ఇదంతా నిజమా, నటనా? అసలు నా దగ్గరికి ఇలా సన్నిహితంగా రావాలని ప్రయత్నించటంలో ఉద్దేశం ఏమిటి? ఏమీ ఉండదు. బహుశా జాలి కావచ్చు, అంతే. ఈ ఆలోచన రాగానే గిరికి మళ్ళీ కోపం ముంచుకు వచ్చింది. అసలు తనని చూసి జాలిపడే వాళ్ళంటే చెడ్డ కోపం అతనికి. అయినా ఈ విషయం రమణి సూటిగా అడిగేసి మళ్ళీ తన ఛాయలకి రావద్దు అని చెప్పాలని నిర్ణయించుకుని అన్నాడు. నా మీద మీకెందుకంత శ్రద్ధ? నా స్థితికి జాలి పడుతున్నారా? హో. రమ జవాబు చెప్పలేకపోయింది. వెంటనే గిరి మళ్ళీ కఠోస్వరంతో అన్నాడు. మీ స్త్రీలు సుకుమారులు. నాలా బ్రతకటం చేతకాక జారి పడుతూ లేస్తూ బురద పూసుకున్న వాళ్ళని చూస్తే మీలాంటి వాళ్ళకి జాలి ఉండొచ్చు, లేక పరిహాసంగానూ ఉండొచ్చు. ఏది ఏమైనా నా ఛాయల్లోకి కూడా మీరు రావటం అంత మంచిది కాదు. దయచేసి వెళ్ళిపోండి. గిరిగారు, మీతో పరిచయమైన క్షణాలు ఎలాంటివో నాకు తెలియదు, కానీ వాటిని అలాగే ఉండనియండి. ప్రాధాన్యం ఇవ్వకండి. గుర్తుకొస్తే కాసేపు తలుచుకోండి.
బస్ అంతే, ఇంక నేనేం కోరను. నేను చేసిన సాయం చాలా చిన్నది. దానికి ప్రతిఫలంగా మీరు ఏదో చాలా చాలా చేయాలని అనుకుంటున్నారులా ఉంది. కానీ అవేవి అందుకోగల స్థితిలో లేను నేను. చదువుకున్న మీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సింది లేదు అనుకుంటాను. మీరు చెప్పాల్సిందే అయిపోయి ఉండవచ్చు, కానీ నేను చెప్పాల్సి వచ్చింది చాలా ఉంది. అయితే సమయం వచ్చినప్పుడు మీరు వినను అన్నా ఆగను. 10 గొంతులతో చెప్పి తీరుతాను. సరే, ఆ విషయం అలా వదిలేయండి. కానీ రేపు 10 గంటలకల్లా మీరు మా ఇంటికి వచ్చి తీరాలి. నేను నిరీక్షిస్తూ ఉంటాను. తెలుసు కదూ, మీ మీద అధికారం చలాయించగల శక్తి ఒక బిందుకే కాదు, నాకు ఉంది. ఆమెకి మీరు ఆ అధికారం ఇస్తే నా అంత నేనుగా తీసుకుంటున్నాను. దీనిని కాదనే హక్కు ఎవరికీ లేదు. చివరికి మీకు కూడా. చివాలున లేచింది రమ. గిరికి అయోమయంగా ఉంది అంతా. అసలు ఆ అమ్మాయి మాట్లాడినదంతా మరోసారి మననం చేసుకుంటే తప్ప అర్థమయ్యేలా లేదు. కానీ రమ వెళ్ళిపోతుంది అనుకుని, చూడండి, నా కోసం వెయిట్ చేయవద్దు, నేను రానుగాక రాను అని అరిచాడు. రమ కాస్త దూరంగా వెళ్ళి వెనక్కి తిరిగి, ఇదిగో 10-20 వరకు వెయిట్ చేస్తాను. లేకుంటే మా డాడీని తీసుకుని సరాసరి మీ ఇంటికి వస్తాను. మీరు లేకుండా పారిపోయినా లాభం లేదు. మీ అమ్మకి అన్ని విషయాలు చెప్తాను. బాగా గుర్తు ఉంచుకోండి అని పెద్ద గొంతుకతో చెప్పేసి చెరచెర వెళ్ళిపోయింది. గిరి నిర్ఘాంత పడిపోతూ అలాగే కూర్చుండిపోయాడు చాలాసేపు. మరీ చికాకు పెట్టి వెళ్ళింది రమ. చిచి, ఈ పిల్ల లంకినిలా పట్టుకుందే, ఎలా వదిలించుకోవటం? నే వెళ్ళకుంటే ఆ అమ్మ దగ్గరికి నిజంగానే వాళ్ళ తండ్రిని తీసుకుని వచ్చేలా ఉంది. ఇది మరీ విసుగు కలిగించే విషయం. భగవాన్, వెధవ పరిచయాలు ఒక్కొక్కప్పుడు ప్రాణాలని రక్షిస్తే మరొకప్పుడు ఇరుకున పెట్టేస్తాయి. అబ్బా, ఓ అశాంతితో చస్తుంటే ఇది మరోట. ముఖం 2 చేతులతోనూ కప్పుకున్నాడు గిరి. ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడే కానీ నిద్ర రావటం లేదు గిరికి. అన్నపూర్ణమ్మ ఇంకా ఏదో పని చేసుకుంటూ ఉంది. బహుశా తను సంపాదించే డబ్బు చాలకపోవటంతో ఇంకా ఇంకా శ్రమిస్తుంది ఆమె. గోవర్ధన్ తన సాదర్ ఖర్చు కోసం తల్లిదండ్రులిచ్చిన 50 రూపాయలు తెచ్చి మిత్రుడికిచ్చి, ఫస్ట్ వచ్చేస్తే నా జీతం వస్తుందిరా, ఇంకా ఎక్కువ ఇవ్వగలుగుతాను అంటూ చెప్తుంటే గిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయినా అవసరం ఉంది కనుక పుచ్చుకోక తప్పలేదు. కానీ గోవర్ధన్ బస్సులో కాక నడిచి చాలా దూరం వెళ్ళి రావటం, కాఫీ అయినా తాగకుండా ఆకలి అవుతున్నా మంచినీళ్లు తాగి ఇల్లు చేరి నీరసంగా పడుకోవటం, అలా ఉన్నావేమ్రా అని తల్లి అడిగినా ఏం లేదమ్మా అని తప్పించుకోవటం కూడా గిరికి తెలుసు. గోవర్ధన్ ఇవన్నీ చెప్పకున్నా ఆ ఇంట్లో ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో మాట్లాడతారో బాగా తెలుసు గిరికి. అనసూయమ్మ గోవర్ధన్ బాబుతో పాటు గిరిని ప్రేమగా చూసేది, టిఫిన్లు పెట్టేది. పరీక్షల్లో ఇద్దరూ కలిసి చదువుతుంటే టీలు అవి ఇచ్చేది. మీ ఇద్దరికీ మంచి మార్కులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను భగవంతుణ్ణి అనేది. అనటం కాదు, అది అక్షరాల యథార్థం అని గిరికి తెలుసు. ఒక్కొక్కప్పుడు చదివి చదివి కళ్ళల్లో నీళ్లు వస్తుంటే బిందు, అన్నేలు, ఇద్దరూ కళ్ళు మూసుకోండి, వినండి, నేను చదివి వినిపిస్తా అంటూ చదివేది. నోట్స్ రాసి ఇస్తూ సాయపడేది. గోవర్ధన్ అంటే ఎంత అభిమానమో గిరి అంటేనూ అంతే ఆ అమ్మాయికి. ప్రతి పుట్టినరోజున కొత్త చీర కట్టుకుని, పిన్నమ్మ, గిరి అన్నయ్య ఏడి, దండం పెట్టడానికి వచ్చాను అనటం అలవాటు బాగా. బిందు పుట్టినరోజు దగ్గరలోనే ఉండాలి ఎప్పుడో. జరిగిపోయిన ఎన్నో విషయాలని గుర్తు చేసుకుంటూ తెల్లవారితే ఏం చేయాలి అనుకుంటూ నిద్ర పట్టక ఇటు అటు కదులుతూ పడుకున్నాడు గిరి. అన్నపూర్ణమ్మ పని ముగించుకుని వచ్చి మంచం మీద పడుకోబోతూ కొడుకు నిద్రపోలేదింకా అన్నది గ్రహించి, నాయనా, ఇంకా నిద్ర రాలేదా ఇవాళ? రోజూ ఈసరికి గాఢ నిద్రలో మునిగి ఉండేవాడివిగా. తల్లి పలకరించినా జవాబు చెప్పలేదు గిరి. జవాబు చెప్తే చాలు కబుర్లు మొదలెడుతుంది. అప్పుడు వచ్చే నిద్ర కూడా కరువు అవుతుందని భయం గిరికి. ఏం పిల్లలో ఏమో అనుకుంటూ పడుకుని ఓ అర్ధగంటలోనే నిద్రపోయింది ఆవిడ. రేపు రమ్మ వాళ్ళింటికి వెడితే అక్కడ ఏం జరుగుతుందో. వెళ్లకుంటే వాళ్ళిద్దరూ ఇంటికే వస్తే వద్దు వద్దు అనుకుని ఓ నిర్ణయానికి వచ్చాడు. అయినా శాంతిగా లేదు. కరత నిద్ర. ఆ నిద్రలో ఏవేవో కలలు భయం కొల్పేవి. కెవ్వుమని కేక పెట్టి కళ్ళు తెరిచాడు. తను తన ఇంట్లో మంచం మీదే ఉన్నాడు. కానీ చెమటతో ఒళ్ళంతా తడిసిపోయింది. గిరి తువ్వాలతో ఒళ్ళంతా తుడుచుకుని టైం చూశాడు. రాత్రి 2 గంటలు కావస్తుంది. ఎప్పటికీ తెల్లవారును. ఏదైనా పుస్తకం చదువుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ మంచి పుస్తకం ఏదీ కనిపించలేదు. కాలం కదలనట్లు ఉంది. గడియారంలోని ముళ్ళు కదలనట్లున్నాయి. చుట్టూ నిశ్శబ్దంగా ఉంది.
అందరూ నిశ్చింతంగా నిద్రాదేవి ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కేవలం తను ఒక్కడు ఒంటరిగా ఇలా నిద్ర రాక జాగారం చేస్తూ ఉన్నాడు. గిరికి కళ్ళు మండుతున్నాయి. మంచం మీద పడుకుని దుప్పటి ముసుగు పెట్టుకున్నాడు. చాలాసేపటికి కానీ మళ్ళీ నిద్ర రాలేదు. ఆ తర్వాత టైమే తెలియలేదు. బాబు లేవరా, కాఫీ తాగుదువు గాని అన్న తల్లి పిలుపుకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. గడియారం చూశాడు. అప్పటికి 8 కావస్తుంది. అరెరే, ఇంతసేపు ఎందుకు లేపలేదమ్మా? విసుక్కుంటూ మొహం కడుక్కుంటూ ఉంటే తల్లి కాఫీ కలుపుతూ అంది. రాత్రి అంతా నిద్రపోక అవస్థపడ్డావని లేపలేదు. సరే అంటూ తల్లి అందించిన కాఫీ తాగి స్నానం వగైరా పూర్తి చేసుకుని బట్టలు వేసుకుని బయలుదేరుతూ, అమ్మా వీలుంటే భోజనానికి 12ంటికి వస్తాను, లేకుంటే లేదు, నా కోసం కాచుకు కూర్చోకు అంటూనే యువతలకి వచ్చేశాడు. బస్ దొరక్క ఆలస్యం అయిపోయింది. కొంప తీసి రమ రాదు కదా అనుకుంటూ ఎలాగో హడావిడిగా రమ ఇల్లు చేరాడు. విశాలమైన ఖాళీ స్థలంలో పెద్ద మేడ. మేడ ముందు పువ్వుల తోట, ఎత్తైన ప్రహరీ, దానికి గేటు. ఆ గేటు ముందు ఓ ఫియట్ కారు. ఆ కారుని డ్రైవర్ కాబోలు గుడ్డతో తుడుస్తూ కూనిరాగాలు తీస్తున్నాడు. గిరి ఆ రాత్రి ఈ ఇంటిని సరిగ్గా చూడలేదు. వీళ్ళు చాలా శ్రీమంతుల్లా ఉన్నారే అనుకుంటూ ప్రహరీ గేటు తీయబోయి కుక్క ఉండి తీరుతుందే అనుకుంటూ ఆ పరిసరాలని కలయ చూశాడు. గుర్రంలా ఉన్న కుక్కని గొలుసుతో కట్టేస్తూ రమ, హలో గిరిగారు అంటూ పలకరించింది. గిరి ప్రాణం కాస్త కుదుట పడింది. అమ్మయ్య అనుకున్నాడు. తెలియని వాళ్ళు కనిపించి ఎవరు ఏమిటి అని ప్రశ్నిస్తే జవాబులు చెప్పటం చాలా విసుగు. అందులోనూ ఆ అమ్మాయి గారి కోసం వచ్చాను అంటే. అరే అక్కడే నిలిచిపోయారేం, రండి అన్న తర్వాత గిరి మెల్లగా లోపల అడుగుపెట్టాడు. రండి, డాడీ పైన ఉన్నారు అంటూ మేడ మీదకి దారి తీస్తుంటే, చూడండి నేను ఇక్కడే ఉంటాను అంటూ ఆగిపోయాడు. సరే అయితే అలా కూర్చోండి అంటూ కుర్చీ చూపి తను కుర్చీలో కూర్చుని, రామయ్య అంటూ కేక పెట్టింది. గిరి డ్రాయింగ్ రూమ్లా ఉన్న ఆ గదిని చూస్తున్నాడు. కానీ మనసంతా కలుసుకోబోతున్న రమ నాన్నగారి మీదే ఉంది. ఆయన ఏం అడుగుతాడో అని. బహుశా డబ్బు ఉంది కనుక దర్పం ఉండి ఉంటుంది. ఆ పైన అధికారం ఉంది కనుక అహంకారం ఉండి తీరాలి అనుకుంటూ గది గోడలికి ఉన్న ప్రకృతి దృశ్యాలను చూస్తూ ఉన్నాడు. వాటిలో కూడా ఒక చిత్రం మీద నిలిచిపోయింది గిరి దృష్టి. బాలభాస్కరుని బంగారు కిరణాలు ఆ పల్లికి వింత అందాన్ని ఇస్తున్నాయి. ఒక యువతి ఒక యువకుడు పొలానికి కాబోలు పోతూ తూర్పు దిక్కు వైపు చూస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం నాట్యం చేస్తున్నట్లే ఉంది. కాఫీ తీసుకోండి. నమస్కారం. గిరి ఉలిక్కిపడి రామ నాన్నగారు వచ్చారనుకుని తత్తరపడ్డాడు. తర్వాత రమ చేతిలోని కాఫీ కప్పు చూసి ఆ గదిలో మరెవరూ లేకపోవటం అర్థం చేసుకుని, చూడండి నేనిక్కడ విందులకి రాలేదు, త్వరగా మీ నాన్నగారిని పిలుస్తారా? త్వరగా కాఫీ తీసుకుంటే త్వరగా పిలుస్తాను. గిరి ఇంకా తప్పదన్నట్లుగా కాఫీ కప్పు అందుకుని, చూడండి మీ నాన్నగారు అడగబోయే ప్రశ్నలు కాస్త ముందు అందిస్తే కృతజ్ఞుడిని. మరో కప్పు కాఫీ ఇవ్వగలను, కానీ ఆ పని మాత్రం నా వల్ల కాదు. సరే. ఖాళీ కప్పు టీపాయ్ మీద పెట్టేసి అసహనంగా కుర్చీలో కదులుతూ కూర్చున్న గిరిని చూస్తుంటే నవ్వు వస్తుంది రమకి. మరీ ఆలస్యం చేయకూడదు అనుకుని లోపలికి వెళ్ళింది. 2 నిమిషాల తర్వాత కర్టెన్ కదిలేసరికి గబాలున లేచి నిల్చున్నాడు. కానీ ఆ వచ్చింది రమ. గిరి విసుగ్గా కుర్చీలో కూలబడ్డాడు. రమ ఓ ఉత్తరం అందిస్తూ గిరి వెళ్ళవలసిన అడ్రస్ చెప్పి, చూడండి ఈ ఉత్తరం డాడీ చేత రాత్రి రాయించాను. డాడీ మమ్మీ తెల్లవారుజామున పని ఉండి ఓ ఊరు వెళ్ళారు. ఇప్పుడప్పుడే రారు. అదంతా సరే, మీరు వెళ్ళి ఆయన ఇచ్చిన ఉద్యోగం ఆర్డర్ తీసుకుని వెంటనే అక్కడి నుంచే నాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఏం చేస్తారుగా? అనుకున్నాడు తనింతసేపటి నుంచి అనవసరంగా భయపడినందుకు. అలాగే అంటూ రమ చేతిలోని ఉత్తరం అందుకుని, మరి వస్తాను, నమస్కారం అనేసి గబగబా వెళ్ళిపోయాడు. 1-2 గంటలు గడిచినా తను ఎదురు చూసే ఫోన్ రాలేదు. మరో అరగంట ఫోన్ దగ్గరే కూర్చున్నా లాభం లేకపోవటంతో తనే ఫోన్ చేసింది. అంకుల్ నమస్తే, నేను రమని మాట్లాడుతున్నాను. నేను పంపిన శేషగిరికి ఉద్యోగం విషయం ఏం చెప్పారు మీరు? ఏడి, అలాంటి వాడెవరూ రాందే. సరిగా చెప్పండి, నేను పంపాను. అవతల నుంచి ఆయన ఎవరినో ప్రశ్నిస్తున్నట్లు వినబడింది. తర్వాత చెప్పాడు. రమ, ఓ 1:30 క్రితం కాబోలు పోలీస్ ఆఫీసర్ భుజంగరావు గారు ఏదో పని మీద వస్తే ఆయనతో మాట్లాడుతుండగా ఓ యువకుడు వచ్చాడు అని నౌకరు చెప్తే, సరే లోపలికి పంపు అన్నాను. అతను తలుపు తోసుకుని లోపలికి అడుగు పెడుతూనే చటుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడట. అసలు అతన్ని నేను సరిగా చూడనే లేదు.
తర్వాత వస్తాడేమో, వస్తే ఇస్తాలేమో ఉద్యోగం, సరే ఉంటాను అని అవతల నుంచి ఫోన్ పెట్టేసిన శబ్దమయ్యి రమ తను పెట్టేసింది. ఛీ, ప్లాన్ అంతా పాడైంది. బహుశా గిరి ఇంకా ఇటువైపుకు రాకపోవచ్చు. అయినా అతను అలా ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడు ఆలోచిస్తూ ఉండిపోయింది రమ. గిరి కోసం ఎదురు చూసి విసిగెత్తిపోయిన గోవర్ధన్కి చికాకు వచ్చింది. అన్న టైంకి గంటన్నర ఆలస్యంగా వచ్చిన గిరిని బాగా చివాట్లు వేసి అతను వేసుకున్న బట్టల వైపు ఓ మారు విసుగ్గా చూసి, ఇంత ఖరీదైన బట్టలు వేసుకుని ఉద్యోగం కావాలి అని వెడితే ఇచ్చేదైనా లేదు పో అనాలనిపిస్తుంది. ఆ మాత్రం తెలియదు. తెలుసు, కానీ ఇవి తప్ప మరేమీ లేక అంతకన్నా విసుగ్గానే ముఖం పెట్టాడు గిరి. ఇద్దరూ బయలుదేరి వెళ్లారు. విషయం త్వరగానే తేలిపోయింది. మందుల షాపులో ఉద్యోగం. చీటీలు చూసి పొరబడకుండా మందులు ఇవ్వాలి. డబ్బు లెక్కలు కూడా చూసి పెట్టాలి. జీతం 80కి పైన ఎక్కువ ఇవ్వను. నమ్మకం కావాలి. అది కనిపిస్తే ముందు ముందు ఆలోచిస్తాను అని ఖచ్చితంగా చెప్పాడు. అలాగే, ఇతని వల్ల ఏ పొరపాటు జరిగినా పూచీ నాది అని గోవర్ధన్ హామీ ఉండటంతో గిరిని ఆ రోజు నుంచే ఉద్యోగంలో చేర్చుకున్నాడు షావుకారు. గోవర్ధన్ వెడుతూ స్నేహితుడికి జాగ్రత్త అని మరోసారి హెచ్చరించి మరీ వెళ్ళాడు. అమ్మయ్యా, అమ్మకి నా ఉద్యోగం పోయింది అని చెప్పుకోవాల్సిన బాధ తప్పింది అనుకుని తృప్తిగా నిట్టొచ్చాడు. పాపం రమ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో అన్నమాట గుర్తు ఉంది. కానీ ఏం చేయాలని అనిపించటం లేదు. ఒకవైపు ఆకలి దహించేస్తుంది. వేసుకున్న బట్టలు ఖరీదైనవి కావచ్చు, కానీ ఆ జేబుల్లో 10 పైసలన్నా లేవు. ఉన్నవి ఉదయం సిటీ బస్సులకి తగలేశాడు. చాలా విసుగ్గా ఉంది. మందుల కోసం కొందరు వస్తున్నారు. అవి ఇవ్వగానే పోతున్నారు. షావుకారు కాసేపు కూర్చుని ఇప్పుడే వస్తా జాగ్రత్త అంటూ పాత గుమస్తా రామయ్యకి గిరికి అప్పగించి వెళ్ళాడు. అతను అటు వెళ్ళనిచ్చి రామయ్య మెల్లగా, గిరి కాస్త కాఫీ తాగొస్తా, జాగ్రత్తగా చూడు అంటూ జారుకున్నాడు. గిరి రోడ్డు మీద వచ్చేపోయే జనాన్ని చూస్తూ షాపులోకి వచ్చిన వాళ్ళకి కావలసినవి ఇస్తూ గంటలు లెక్కిస్తున్నాడు. ఇంతలో షాపు ముందు అందంగా ఉన్న కొత్త కారు వచ్చి ఆగింది. అందులోంచి ఖరీదైన బట్టలు వేసుకున్న ఓ యువకుడు అందంగా అలంకరించుకుని ఆ అలంకరణ ఎక్కడ చెరిగిపోతుందో అన్నట్టున్న ఓ అమ్మాయి దిగి తన షాపులోకి రావటం చూసి, ఏం కావాలండి అని అడగబోయిన గిరి నోట్లో పచ్చివెల్లక్కాయ అడ్డుపడ్డట్లు మాటే రాలేదు. ఆ అమ్మాయిని గుర్తించాడు, ప్రేమ అని. యువకుడు ఓ చీటీ గిరికి అందించి వాటి వివరాలు చెప్తూ ఆ మందులు ఇవ్వమని, ప్రేమ నువ్వు ఏవైనా టానిక్ తీసుకోకూడదు, ఈ మధ్య వీక్గా ఉంటుంది అన్నావుగా అంటున్నాడు. ప్రేమ ముద్దుగా జవాబు చెప్తుంది, డాక్టర్ని అడిగి తర్వాత అంటూ మోకం దించుకుని బిల్ రాస్తున్న గిరిని పోల్చుకుంది. ఓ తమరు అంటూ ఏదో అనబోయి అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్టుగా ఆగిపోయి తన ఫ్రెండ్తో కావాలన్నట్లు మరి కాసేపు అక్కడే నిలబడి కబుర్లు చెబుతూ పగలబడి నవ్వుతుంది. అతను విసుగ్గా ముఖం పెట్టి పోదాంరా అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు. ప్రేమ గిరిని గుర్తించాలని నిన్ను అన్నట్లుగా నవ్వి వెళ్ళి కారులో అతన్ని ఆనుకుని కూర్చుని డోర్ని సుతారంగా వేసింది. కారు కదిలిపోతుంటే అలాగే చూస్తూ నిల్చున్నాడు. 2-3 వచ్చి మందులు కావాలి అని అడుగుతున్నది వినిపించుకోకుండా ఇంతలో రామయ్య రాని వచ్చాడు. బ్రదర్, అలా కార్లని ఆ కార్లలో కూర్చున్న వాళ్ళని చూస్తుంటే మన కడుపు నిండిపోతుందటయ్యా పిచ్చోడా. చూడు ఎందరు నిలబడి ఉన్నారు. సమయానికి నే రాకుంటే వాళ్ళంతా మరో షాపుకి పోయేవారు. సరే, షాపులో పనినే చూసుకుంటా కానీ పోనీ కావాలంటే అట్టగెళ్ళి ఓ కాఫీ చొక్కతో గొంతు తడుపుకురా అన్నాడు. అతను మాట్లాడేంత ఓ క్షణం తర్వాత అర్థమైంది. అంతే, గబగబా యువతలకి వచ్చేశాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియక గబగబా నడిచి పార్కులకు వచ్చి సిమెంటు బెంచ్ మీద కూర్చోవాలని దగ్గరికి వచ్చాడు. అక్కడ మల్లిగాడు కూర్చుని తన సంపాదన లెక్క చూసుకుంటూ దగ్గరకు వచ్చినదెవరు అని ఉలిక్కిపడి చటుక్కున రూపాయల కాగితాలు వెనక్కి పెట్టుకుని తలెత్తి చూసి గిరిని గుర్తించి, అరే మీరా సార్, రంగిగాడేమో అని హడలు చచ్చాను అన్నట్లు మీ చోటు నేను ఆక్రమించాను కదూ. నాకు ప్రమోషన్ వచ్చింది సిమెంట్ బెంచి కింద నుంచి పైకి అంటూ పగలబడి నవ్వాడు పక్కకి జరిగి కూర్చుంటూ. కాపలావాడు ఊరుకుంటున్నాడు. గిరి కూర్చుంటూ అడిగాడు, ఆడికి నెలకి 5 రూపాయలు ఇస్తా అని చెప్పి నోరు కట్టేశా సార్. డబ్బులో ఉంది లోకం సార్. ఇవాళ అదోలాగున్నారేం? బాగానే ఉన్నానే. అది సరే కానీ చాలా డబ్బు పోగు చేసినట్లున్నావు. ఇది ఎన్నాళ్ళ సంపాదన? 3 ఏళ్ల నుంచి కూడేస్తే 30 రూపాయలు అయ్యింది సార్. అసలు ఓసారి ఆ రంగిగాడు 10 రూపాయలు ఎత్తుకుపోయాడు. లేకుంటే ఇప్పటికీ 40 అయ్యేది. ఓ 10 వేస్తే 50 అయ్యేది సార్. నేను సరిగానే చెప్పానా లెక్క?
సరిగానే ఉంది కానీ ఇది ఏం చెయ్యాలని? ఈ డబ్బు చాలా పోగు చేసుకుని ఓ పెళ్ళాన్ని కొనుక్కోవాలి. మరి మరి ఓ గదిని తీసుకుని కాపురం చేయాలి. అప్పుడు ఇంక చెప్పకుండా నవ్వి, సార్ మీ పెళ్ళికి నన్ను తప్పగా పిలుస్తారుగా. ఏ పనైనా చెప్పండి, చిటికెల్లో చేసుకొస్తా. సార్ మర్చిపోకండి, నాకు పెళ్ళి కాలేదనుకుంటున్నావా? అయిందా? అయితే నాకు చూపించండి. ఇదిగో సార్ ఈ డబ్బు ఆ అమ్మగారి దగ్గర దాచుకుంటే నాకేం భయం ఉండదిక. వాడి కళ్ళు సంతోషంతో మెరుస్తున్నాయి. ఆగు, ఆ అమ్మకి చాలా కోపం, నిన్ను చూస్తే మండిపడుతుంది. అట్టాగా సార్ చెప్పండి. మల్లిగాడు మడిషేనే, దొంగ బుద్ధి లేదు, అడుక్కుని అయినా తింటాడు కానీ దొంగతనం చేయడు అని చెప్పండి. గిరి ముఖం నల్లబడింది. గ్రహించిన మల్లిగాడు, సార్ రోజులా లేరు, ఏమైంది? నొక్కి నొక్కి అడిగాడు. క్షణం ఏదో ఆలోచించి, సార్ ఒక్క క్షణంలో వస్తా, ఇక్కడే ఉండండి అంటూ డబ్బు సంచి గిరి దగ్గర పెట్టి పరుగున వెళ్ళి అంతలోనే ఓ గాజు గ్లాసులో వేడి టీ తీసుకుని వచ్చి, సార్ మీకు ఎన్నాళ్ళుగాను ఇది ఇయ్యాలని అనుకున్నాను. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ టీ తాగండి. కాకా హోటల్లో తెచ్చాను. చేయి పెట్టి ముట్టుకోలేదు అసలు. స్పెషల్ చాయ్ మా సార్కి అన్నాను. చూడండి బాగుందా? వాడంత అభిమానంతో అందిస్తున్న ఆ గ్లాసుని అందుకోకుండా ఉండలేకపోయాడు గిరి. మల్లిగాడు పొంగిపోతున్నాడు. అలనాడు తన అటుకులు తింటున్న శ్రీకృష్ణుడిని చూస్తున్న కుచేలుడిలా. గిరి వేడి టీ తాగేసి అమ్మయ్య అనుకున్నాడు. ఖాళీ గ్లాసు అందిస్తూ మల్లిగాడి ముఖంలోకి అనుమానంగా చూస్తూ, మల్లిగా నిజంగా ఇప్పుడు చెప్పరా, నాకు టీ ఎందుకు తెచ్చిచ్చావు? మల్లిగాడు నేలచూపులు చూస్తూ ఊరుకున్నాడు. గిరి రెట్టించాడు. సార్ నిజం చెప్తే బాగుండదు సందేహిస్తూ అన్నాడు. పర్లేదు అంటున్నానుగా. సార్ ఓ రోజు ఆకలితో కొట్టుకులాడే నాకు మీరు తినబోయే అన్నం పెట్టేశారు. అది ఈ జన్మలో మర్చిపోలేను. ఇవాళ మీ ముఖం వాడిపోయింది, ఎందుకో తెలియదు. నాకు కాసింత ఏడిగట్టి ఇప్పించాలనిపించింది అంతే. నీ ఆకలి గుర్తించాను అన్నట్లు కాక మరో విధంగా తిప్పి చెప్పిన వాడి తెలివికి ఆశ్చర్యం వేసింది గిరికి. చూడు, ఇవాళ విషయం నేను మర్చిపోలేను అనుకున్నాడు లోపల. సార్ మీ పెళ్ళికి నన్ను పిలుస్తారుగా? తప్పకుండా పిలుస్తాను. అయితే జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే సుమా అంటూ లేచాడు గిరి. సార్ సార్ మరి ఈ డబ్బు దాచిపెట్టరు? ఇప్పుడు కాదు, మరోసారి తీసుకువెళతాను అంటూ తిరిగి షాప్కి వచ్చేశాడు. రామయ్య దుమదుమలాడాడు. ఇంత ఆలస్యంగానా రావటం అన్నట్లుగా. గిరి ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు. బాబు ఇవాళ బిందు పుట్టినరోజు, మన ఇంటికి తప్పగా వస్తుంది. వస్తూ వస్తూ కాసిన పువ్వులు పట్టుకురా ఈ పావలాతో అన్నట్లు. కాస్త త్వరగా వస్తావుగా? అసలు కృష్ణతో నిన్ను త్వరగా రమ్మని చెప్పమని కబురు పంపింది కూడా. అన్నపూర్ణమ్మ కొడుక్కి గుర్తు చేసింది. సరే చూస్తానమ్మా అంటూ వెళ్ళిపోయాడు. సాయంకాలం త్వరగా ఇల్లు చేరాడు. లోపలికి వస్తుంటే బిందు గొంతు వినిపిస్తుంది. మరెవరిదో కొత్త గొంతు కూడా వినిపిస్తుంది. గిరి లోపలికి వచ్చాడు. ఎవరబ్బా కొత్తవారు అనుకుంటూ. అన్నయ్య అంటూ పరిగెత్తుకు వచ్చి చెయ్యి గట్టిగా పట్టేసుకుంది. బిందు హ్యాపీ బర్త్డే అంటూ అక్కడ రమ కూర్చున్నది చూసేసరికి మాట పూర్తిగా రాలేదు. మీరు మా ఇంటికి వచ్చారా? నమస్కారం అన్నాడు. నమస్కారం. చూడండి బిందు నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది మోమాట పడిపోతూ అంది. అన్నపూర్ణమ్మ కొడుకుని కాళ్ళు చేతులు కడుక్కురమ్మని. త్వరగా రారా, వాళ్ళు వచ్చి చాలాసేపు అయింది. మీ ముగ్గురికి పలహారం తెస్తున్నాను అనటంతో గిరి బట్టలు మార్చుకోపోతుంటే బిందు, ఆగు, నువ్వు మా ఇద్దరిని ఇంటి దగ్గర దింపేయాలి అంది. గిరి చేతులు కడుక్కుని వచ్చాడు. అన్నపూర్ణమ్మ గాజు ప్లేట్లలో అన్నం పరవాన్నం తెచ్చి ఇచ్చింది ముగ్గురికి. గిరి అభిమానం పడిపోతున్నాడు. రమలాంటి శ్రీమంతురాలు తన ఇంటికి వచ్చింది. ఇలాంటి పలహారం ఏం తింటుంది? బిందుకు అయితే అలవాటే కనుక బాధపడే పని లేదు. అసలు రమ వాళ్ళ ఇంటికి తను వెళ్ళి చూడకపోతే ఎంతగా ఆలోచించి ఉండేవాడే కాదు. రమ ఉద్యోగ విషయం అడగటానికే వచ్చి ఉంటుంది. వీళ్ళ ఇద్దరి ఎదురుగా అడిగేస్తుందేమో, ఏం చెప్పాలి అని లోపల భయపడుతూనే తీపి తక్కువైనా ఆ పరవన్నాన్ని తినేస్తూ ఆలోచిస్తున్నాడు. రమ ప్లేటు వైపు చూశాడు. కాస్త తింటూ ఉంది. బిందు తినేసి త్వరగా చేయి కడిగేద్దాం కానివ్వు, వెళ్ళిపోదాం అంటూ తొందర పెట్టింది. గిరిని పక్కకి పిలిచి అడిగింది అన్నపూర్ణమ్మ. బాబు పువ్వులు తెచ్చావా? అన్నట్లు ఇవ్వటం మరిచానమ్మా. పువ్వుల దండ పొట్లం తల్లికి ఇచ్చాడు గిరి. బిందు మీ పేద అన్నయ్య ఇది ఇచ్చాడు, తీసుకోమ్మా. చూస్తూ కాస్త దండ ఆ అమ్మాయికి కూడా ఇవ్వు అంది అన్నపూర్ణమ్మ.
బిందు సగం సగం చేసి రమ తలలో పెట్టి తను పెట్టేసుకుంది. అన్నయ్య పోదాం పదా, పిన్నమ్మ అన్నయ్య భోజనానికి రాడు, మా ఇంట్లో చేస్తాడు చెప్పులు వేసుకుంటూ అంది. గిరి వారిస్తూ, బిందు వీల్లేదు, నేను ఇంటికి వచ్చేస్తాను, చూడు అక్కడ మళ్ళీ పేచీ పెట్టవద్దు అంటున్న అతనికి బిందు వంగి కాళ్ళకి నమస్కారం చేసేసింది. అరెరే ఏమిటిది, కంగారుగా పడిపోతున్న కొడుకు వైపు నవ్వుతూ చూస్తూ అన్నపూర్ణమ్మ, అలా గాబరా పడతావెందుకురా, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించు అంది. గిరి ముఖం నల్లగా అయిపోయింది. బిందు భుజాలు పట్టుకుని లేవనెత్తాడు. చూడమ్మా బిందు, అనర్హులకి నమస్కారాలు చేయకూడదు, నిన్ను ఆశీర్వదించే శక్తి లేదు నాకు. పో అన్నయ్య, అతని భుజాల మీద చేతులు వేసి గారం పోతూ అంది. కొత్తగా మాట్లాడుకు, తల్లివి కదూ, నేనెప్పుడూ నీ శుభాన్ని కోరతాను కానీ ఆశీర్వదించలేను. మెల్లగా బిందు చేతులు తీస్తూ అభిమానంగా చూస్తూ అంటున్న గిరిని కన్నార్పకుండా చూస్తుంది రమ. అన్నయ్య, నాకు పెళ్ళి అంటూ జరిగితే పెళ్ళి కూతురిని చేత వెంటనే పసుపు పారాణితో ముందుగా నీ ఆశీస్సుల కోసమే వస్తాను, గుర్తించుకో. బిందు, అవును బాగా గుర్తించుకో, ఆ రోజు నువ్వు ఎక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నా నీ దగ్గరికి రాగలను, వచ్చి తీరుతాను. బిందు, అతని కళ్ళల్లో నీటి పొర కదిలింది. బలవంతంగా ఆపుకుంటూ పదండి అన్నాడు. అన్నపూర్ణమ్మ రమకి చెప్పింది, నీలాంటి వాళ్ళు రావాల్సిన ఇల్లు కాదమ్మా మాది, అయినా వచ్చినందుకు చాలా సంతోషం, వీలుంటే బిందుతో అప్పుడప్పుడు రా తల్లి. అలాగే, ఎలా పెడదాం అంటుండగానే దారిని పోతున్న ఆటోని ఆపి ఎక్కి కూర్చుంది రమ. ఆమె పక్కన బిందు ఎక్కింది. గిరి ఆటో ఎక్కగానే పోనివ్వు అంది రమ. గిరికి చెప్పాలనిపిస్తుంది, రమకి ఎందుకు ఫోన్ చేసి విషయం చెప్పలేకపోయాడో. ఫస్ట్ బిందు నిన్ను దించేస్తాం అంది. సరే గాని మరి గిరి అన్నయ్య మా ఇంటికి రాడేమో. ఓ అవును కదూ, సరే మా ఇంటికే పోదాం. ముగ్గురు మౌనంగా ఉండి తర్వాత కబుర్లు మొదలెట్టారు. గిరి ఆ ఇద్దరూ చెప్పేది వింటున్నాడు. రమ ఇంటి దగ్గర లోనికి వస్తూనే ఇల్లంతా గందరగోళంగా కనిపిస్తుంటే రమ గాబరాగా చూస్తూ, అరే ఏమిటది, ఏం జరిగింది అనుకుంటూ ఆటో ఆగగానే దిగింది. నౌకరు పరిగెత్తుకొచ్చి చెప్పాడు, అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళారు, మీకోసం వెతుక్కుంటున్నాం, పదండి హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్గా ఎందుకు, అయ్యగారు అమ్మగారు కారులో ఊరు నుంచి వచ్చేస్తుండగా. ఏమైంది గట్టిగా అరిచింది రమ. బిందు గిరి స్థానుగులా నిల్చున్నారు. యాక్సిడెంట్ అయ్యిందట, సరాసరి హాస్పిటల్కి తీసుకువెళ్లారట, మీకోసం అందరూ వెతుకుతున్నారు, త్వరగా వెళ్ళాలి. హా, రమ దాదాపు తెలివి తప్పినంత పని అయింది. బిందు గట్టిగా పట్టుకుంది. ఇంతలో ఎవరో వచ్చి ఆ ఆటోలోనే రమని హాస్పిటల్కి తీసుకుపోతుంటే గిరి చూస్తూ నిలిచిపోయాడు. బిందు గిరి మాటే మర్చిపోయింది. గిరి షాపులో పనిచేస్తున్నాడే కానీ మనసులో లేదు. రమ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో ఇదే ఆలోచన. రమ ఫోన్ నెంబర్ ఉంది కానీ ఫోన్ చేస్తే ఎవరు తీస్తారో. వద్దులే అనుకుని మళ్ళీ ఆగలేక నెంబర్ డయల్ చేశాడు. కొత్తవాడు అయితే రమ ఫ్రెండ్స్ని అని చెప్పాలని అనుకుంటూ. అవతల రింగ్ అవుతున్న శబ్దం వినిపిస్తూనే ఉంది. ఎవరూ తీయటం లేదు. ఇలా 2-3 సార్లు ప్రయత్నించాడు గిరి. లాభం లేకపోయింది. హాస్పిటల్కి వెడితే మంచిది కాదు, వద్దు అనుకుని సాయంకాలం వరకు కాలక్షేపం చేసి తర్వాత అద్దె సైకిల్ తీసుకుని బిందు గారి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లోకి ఇదివరకులా చనువుగా వెళ్ళలేకపోతున్నాడు. వాకిట్లో కృష్ణ కనిపించగానే అడిగాడు, ఆ విషయం ఏమన్నా తెలిసిందా అని. కృష్ణ ఆశ్చర్యపోతూ, రమ నీకెలా తెలుసు అన్నాడు. అబ్బబ్బా, ఆ విషయాలు తర్వాత, వాళ్ళు ఎలా ఉన్నారు విసుక్కున్నాడు గిరి. ఇద్దరూ అప్పుడే పోయారట, డ్రైవర్తో సహా. గిరి గుండె క్షణం ఆగి మళ్ళీ కొట్టుకుంటూ ఉంది. మై గాడ్, ఇంత ఘోరం జరిగిపోయిందా. రమ పాపం, చాలా చిన్నతనం, ఒక్కతే కాబోలు. అరెరే, సైకిల్ తీసుకుని వెనక్కి తిరుగుతున్న గిరిని లోపలికి రా అన్నయ్య పిలిచాడు కృష్ణ. మరోసారి వస్తాను. ముందుకు వెళ్ళిపోతున్న గిరిని అన్నయ్య ఓ శుభవార్త అంటూ కేక పెట్టాడు. ఏమిటది వెనక్కి తిరిగి అడిగాడు. నాన్నగారికి ప్రమోషన్ వచ్చింది. నిజంగా అమ్మా చెప్పు, త్వరగా వస్తాను అని స్వీట్ తిని వెళ్ళు, ఇప్పుడు కాదు అంటూ వేగంగా వచ్చేస్తూ అనుకున్నాడు గిరి. అబ్బా, నిరంజన్ రావు గారికి ఎప్పటికి వచ్చింది ప్రమోషను. 10 ఏళ్ల క్రితం నుంచి ఎదురు చూస్తుంది ఆ కుటుంబం దీనికోసం. ఇదంతా సరే, పాపం రమ ఈ కష్టాన్ని ఏం భరించగలదు. దగ్గర వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో. అరే, నేను రమ గురించి ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నాను. అనవసరం. ఆ అమ్మాయికి అతి ముఖ్యమైన డబ్బు చాలా ఉంది.
ఈ డబ్బు అనేది ఉంటే ఆత్మీయులకి కొరత ఉండదు, మరి దేనికి కొరత ఉండదు. అయినా ఆ అమ్మాయి తెలివి కలది, చాలా మంచిది కూడా. కేవలం తన స్నేహితురాలి అన్న అనే ఏమో నా మీద గౌరవం చూపిస్తుంది అంతే. రమని ఒక్కసారి చూడాలి. ఎలా? బిందు సాయం ఉంటే వెళ్ళవచ్చు అంతే. ఎప్పుడు వీలుంటుందో బిందువుని అడగాలి. నేను ఓదార్చినంత మాత్రాన ఆ అమ్మాయి బాధపోతుందా? పోయినా పోకున్నా రమని ఓసారి పలకరిస్తే. ఈ ఆలోచనల నుంచి మనసుని తిప్పుకోవటానికి చాలాసేపు పట్టింది. తిరిగి సైకిల్ ఇచ్చేసి షాపుకి వచ్చేశాడు గిరి. రామయ్య షావుకారితో ఏదో చెప్తున్నవాడల్లా గిరిని చూసి మౌనంగా ఊరుకున్నాడు. ఈ షాపులో చేరిన దగ్గర నుంచి చూస్తున్నాడు. రామయ్య తరహా నచ్చటం లేదు. పైకి మెత్తగా మాట్లాడినా మనసు అంత మెత్తన కాదులా ఉంది అనుకున్నాడు. 4 రోజులు గడిచాయి. రమ ఇంటికి వెళ్ళటం అంత మంచిది కాదు అని నిర్ణయించుకుని ఒకరోజు రమకి ఫోన్ చేశాడు. అవతల నుంచి కొత్త కంఠం కటువుగా ధ్వనించింది. హలో, ఎవరు కావాలి? మీ శ్రమ కావాలి, గిరి పిలుస్తున్నాడు అని చెప్పండి. కొంతసేపటికి మళ్ళీ శబ్దం అయ్యింది. హలో, ఎవరు? చాలా నీరసంగా వినిపిస్తున్నా గుర్తించగలిగాడు. రమగారు, నేను గిరిని మాట్లాడుతున్నాను. మీరా? ఊపినలా వస్తున్న దుఃఖాన్ని మింగేయాలని విశ్వప్రయత్నం చేస్తుంది రమ. చూడండి, మీకు చాలా కష్టం వచ్చింది. మాలాంటి వాళ్ళం ఎంత ఓదార్చినా అది తీరనిది. వింటున్నారా? గొంతు పెగుల్చుకుని అంది. నేను మీ దగ్గరికి రాలేను. ఒకటి మాత్రం చెప్తున్నాను. కష్టసుఖాలు కావడి కుండలు అంటారు కదూ. విధి తప్పించలేనిది. ఈ సమయంలో మీరు ధైర్యంగా మీ బాధ్యత నిర్వహించండి. మీకు ముఖ్యమైనది డబ్బుంది కనుక సమస్యలు ఏమీ ఉండకపోవచ్చు. డబ్బుంది కానీ గిరిగారు, ఆత్మీయులు లేరు. మంచి మనసు కోసం 1000 కళ్ళతో వెతుక్కుంటున్నాను. అప్పుడప్పుడు వీలుంటే నా నెంబర్ నోట్ చేసుకోండి, ఫోన్ చేయండి. అంటే చెయ్యమని కాదు, కావాలంటే. అదంతా సర్లే గాని ఆ రోజు మీరు ఆ జాబ్లో ఎందుకు చేరలేదు? బహుశా మీరు గ్రహించి ఉండవచ్చు, లేకుంటే తర్వాత చెప్తాను. సరే, ఈ ఉద్యోగంలోనైనా స్థిరంగా ఉంటారా? ప్రయత్నిస్తాను. వదలను అని ప్రామిస్ చేయండి. చేయలేను, కానీ స్థిరపడటానికి ప్రయత్నిస్తున్నాను. మరి సెలవు. ఫోన్ పెట్టేశాడు గిరి. రమతో మాట్లాడిన కాసేపు ఏదో తెలియని హాయిగా ఉంది గిరికి. ఎంత మృదువుగా మాట్లాడుతుంది. ఆలోచనలు కట్టిపెట్టి పని చూసుకోవటం మొదలుపెట్టాడు. గోవర్ధన్ మొదటి నెల పూర్తి జీతం తీసుకుని చాలా హుషారుగా బయలుదేరాడు బజారుకి. చెల్లెలు కలవరిస్తున్న జపాన్ జార్జెట్ చేరుకొని తీసుకువెళ్లాలని. బస్సులు చాలా రద్దీగా ఉన్నాయి. ఆలస్యం అయిపోయింది అని రద్దీగా ఉన్న బస్సులో ఎక్కి తను దిగవలసిన స్టాప్ దగ్గర దిగి 4 అడుగులు వేయకుండానే ప్యాంటు చేపు తడిమి చూసుకున్నాడు. బస్సు వెళ్ళిపోయింది. గోవర్ధన్ ఓ వెర్రికేక పెట్టాడు. పర్స్ పర్స్ అంటూ. అప్పుడే అక్కడ 10 మంది పోగయ్యారు. విషయం తెలుసుకుని హరరే అంటూ సానుభూతి చూపించి రిపోర్ట్ చేయండి అని సలహా చెప్పి ఎవరి దారిన వాళ్ళు పోతూ ప్రతిరోజు ఈ సిటీ బస్సులోనూ సినిమా హాలు దగ్గర క్యూలోనూ పోయే పర్సుల వివరాలు ఒక్కోరు చెప్పుకుంటూ మరీ పోతున్నారు. వీళ్ళ మాటలేవి గోవర్ధన్ తలకి ఎక్కటం లేదు. మెదడు మొద్దుబారిపోయినట్లుగా ఉంది. నా పర్సు పోయిందా? ఎలా? ఎప్పుడు? ఇదే అర్థం కావటం లేదు. చాలా చిత్రంగా అనిపిస్తుంది. నమ్మకం కలగటం లేదు. రిపోర్ట్ చేసి కాళ్ళు ఇచ్చుకుంటూ ఇల్లు చేరాడు. బిందు అన్నగారి కోసం ఎదురు చూస్తూ వీధివాకిలి దగ్గరే కాపలా ఉంది. కానీ అన్నగారి ముఖం చూసి భయపడుతూ ఏమైందిరా అంది గాబరాగా. పర్సు పోయింది అంటూ వచ్చి ఈజీ చైర్లో పడుకుని ముఖం కప్పేసుకున్నాడు. అనసూయమ్మ ఈ వార్త విని అయ్యో అంటూ బాధపడిపోయింది. పోయిన డబ్బు కోసం కొడుకు ఆవేదన అస్సలు చూడలేకపోయింది అనసూయమ్మ. కృష్ణ ఆశ్చర్యపోయాడు. అన్నయ్య ఎప్పుడూ ఎంతో జాగ్రత్తగా ఉంటాడు, అతని జేబునే కొట్టేశారా అని. ఇంకా బిందు పోతే పోయిందిలే, మళ్ళీ 1 నెల కష్టపడదాం అంతేగా అని ఓదార్చింది. పోయిన డబ్బు ఇంకా దొరకటం దుర్లభం. రిపోర్ట్ ఇచ్చి లాభం లేదు, మనకి ప్రాప్తం లేదు. నిట్టూరుస్తూ లోపలికి వెళ్ళింది అనసూయమ్మ. నిరంజన్ రావు గారు ఈ వార్త విని మౌనంగా ఊరుకున్నారు. ఇదివరకైతే తెలివి తక్కువవాడని 1,00,000 తిట్టేవారు. అసలు ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆయన తిరిగి మామూలు మనిషి అయినట్లు ధైర్యంగా ఉంది అనసూయమ్మ. ఈ జేబులు కొట్టే వాళ్ళకి మనసులు మమతలు ఉండి ఉండవు. విధవలు, వాళ్ళు మనుషులు కారు, రాక్షసులు. కష్టపడి చెమటోడ్చిన వాళ్ళ డబ్బుని లాగి మోసగిస్తూ బ్రతుకుతున్నారు. చీచి, ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చిపారేయాలి అంది బిందు. కాదు, ముక్కలకు అక్కడి నుంచి కాకులకి గద్దలకి వేయాలి కృష్ణ ఆవేశపడిపోతూ అన్నాడు.
ఆ రాత్రి ఎవరూ హాయిగా నిద్రపోలేదు. లోపల అందరికీ బాధగానే ఉంది. ఆ డబ్బు వస్తుంది, దానితో ఎన్నెన్నో బాకీలు సర్దుకోవచ్చు అని ఆశపడింది అనసూయమ్మ. మరుసటి రోజు రమణి చూడటానికి వెళ్ళిన బిందు అక్కడి నుంచి గిరికి ఫోన్ చేసింది. కుశల ప్రశ్నల తర్వాత గోవర్ధన్ పర్సుపోయిన సంగతి చెప్తూ మళ్ళీ ఆవేశంగా తిట్టేస్తుంది బిందు. ఇందరు పోలీస్ ఆఫీసర్స్ సిబ్బంది ఉన్నారు కానీ ఒక్కరిని పట్టుకోలేదేం, శిక్ష వెయ్యరేం? వాళ్ళని ప్రాణాలతో వదలకూడదు. ఇలా డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఎందరో అలోలక్షణ అని ఏడుస్తున్నారు. ప్రతిరోజు వీళ్ళ నుంచి ప్రజల్ని రక్షించే నాదుడు లేడు. గిరిలో వినగల శక్తి నశించింది. అవతల నుంచి బిందు ఇంకా ఇంకా జేబు దొంగలని హతమార్చాలని తిట్టిపోస్తూనే ఉంది. గిరి అసహనంగా అన్నాడు. బిందు, గోవర్ధన్ కష్టార్జితం ఇలా వ్యర్థమైనందుకు చాలా బాధగా ఉంది. కానీ ఏం చేయలేం కదూ. అది సరే, రమ ఎలా ఉంది? బాగానే ఉంది. పిలవనా? మాట్లాడతావా? వద్దు, నాకు అర్జెంట్ పని ఉంది. మళ్ళీ ఎప్పుడన్నా నువ్వు వస్తే నాతో మాట్లాడు చాలు. పెట్టేస్తున్నాను. అవతల నుంచి బిందు ఏం చెప్తున్నా వినిపించుకోలేదు. గోవర్ధన్ పర్సుపోయింది అనగానే చాలా బాధగా ఉంది. ఆ విషయం గురించి ఇంకా ఆలోచించటం ఇష్టం లేక మనసుని మళ్లించుకోవటానికి మరో పనిలో నిమగ్నుడయ్యాడు. కానీ సాధ్యం కావటం లేదు. పర్సులు పోగొట్టుకుని వాపోతున్న వాళ్ళు వందలు వేలు వాపోతున్నట్లుగా కళ్ళల్లో మెదులుతుంటే గిరి కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు. 1 నెల జీతం తీసుకోబోతున్నాడు గిరి. ఆ జీతం రావటానికి ఒకే ఒక రోజు ఆలస్యం ఉంది. అన్నపూర్ణమ్మ కొడుకుని తారీఖులు అడుగుతూ లెక్కలు వేసుకుంటూ కాలం దొర్లిస్తుంది. ఈ మధ్య మల్లిగాడు కనిపించి తన డబ్బు దాచుకోవటం కష్టంగా ఉందని దాచమని ఇచ్చి వెళ్ళాడు. సరిగ్గా 50 రూపాయలు. వాటిని తల్లికి ఇచ్చి, దాచమ్మా, ఇది మనది కాదు అని చెప్పాలని మర్చిపోయి మామూలుగా భోజనం చేసేసి పెరుగన్నం టిఫిన్ డబ్బాలో పెట్టుకుని షాపుకి వచ్చేశాడు. గిరి అయితే అప్పటికే రామయ్యతో పాటు షావుకారు, ఆ ఇద్దరూ కాక గోవర్ధన్ కూడా ఉన్నది చూసి తెల్లబోతూ, అరే, ఇప్పుడెందుకు వచ్చావు గోవర్ధన్ అన్నాడు. ముగ్గురు మొఖాల్లోకి మార్చి మార్చి చూస్తూ రామయ్య అతి శాంతంగా చేతులు కట్టుకు నిలబడ్డాడు. షావుకారి ముఖం మంగళం పెంకులా ఉంది. గోవర్ధన్ ఆవేశంతో ఊగిపోతున్నాడు. ఏమిట్రా, ఏమైంది అడిగాడు. అతనికేం కాలేదు, కానీ నా డబ్బు పోయింది. ఎలా పోయిందో చెప్పు, నువ్వు తీసావా? షావుకారు కోపంగా అడిగాడు. గిరి ముఖం ఎర్రబడిపోయింది. మరోసారి ముగ్గురు ముఖాల్లోకి చూశాడు. చూడండి, నేను తీయలేదు, అలా తీయను కూడా. మరేమైంది? 60 రూపాయలు కనిపించడం లేదు. నాకు తెలియదు ఆవేశాన్ని అణుచుకునేందుకు ప్రయత్నిస్తూ అన్నాడు గిరి. మరి నువ్వు తీయకపోతే వాటికి కాళ్ళు వచ్చి నడుచుకుపోయాయా? చూడండి, మంచివాడిగా నటిస్తూ పక్కవాడికి గోతులు తీయటం నా ప్రకృతి కాదు. మంచిగా బ్రతకాలంటే అలాగే బ్రతుకుతాను, లేకుంటే దుర్మార్గుడిలానే ప్రవర్తిస్తాను. కానీ ఇలా ఎవరిని వంచను. అబ్బబ్బా, ఏం సత్యసంధత! రామయ్య మెచ్చుకుంటున్నట్టు అంటూ కళ్ళతో వెక్కిరిస్తున్నాడు. ఖబర్దార్, మాటలు మేరకు. చూశారా రామరామ, నేనేమన్నానని? సరే, నువ్వు ఉండవయ్యా అంటూ షావుకారు విసుకుని గిరినితో, మాకు అనవసరం గోవర్ధన్, నువ్వే వ్యవహారం తేల్చు. అప్పటికే ఆవేశపడిపోతున్న గోవర్ధన్ ఇంకా రెచ్చిపోతూ, ఏరా చెప్పు, నిజంగా నువ్వే తీస్తే ఇచ్చేయి, మర్యాదగా ఇచ్చేయి. నేను తీయలేదు, అక్షరం ఒత్తి పలుకుతూ అన్నాడు. అయిపోయింది. పోయినా కొంతన్నా దొరుకుతుందేమో చూడండి జేబుల్లో. షావుకారు సలహా ఇచ్చాడు. గోవర్ధన్ గిరి జేబులో చేయి పెట్టేసరికి 5-10 రూపాయల నోట్లు దొరికాయి. కానీ అతని చేతిని విసురుగా లాగి పారేశాడు గిరి. నా మాట మీద నమ్మకం లేదు నీకు అని. గోవర్ధన్ మనసు భగ్మంది. ప్రత్యక్ష సాక్ష్యం ఉండగానే నిన్ను దబాయిస్తావురా? చాచి చెంప పగలగొట్టేశాడు. గిరి అతని చేతిని తన ఇనుపిడుకులతో బిగించి పట్టుకుని, ఏమిటి నీకు సాక్ష్యం దొరికేది? చూడు, కేవలం ఇవాళ వదిలేస్తున్నది బిందు అన్నవని. లేకుంటే ఈ కుక్కల లాంటి మనుషుల ముందు అవమానపరిచిన నిన్ను నరికి పారేయగలను, కానీ ఆ పని చేయను. చూడు, గుర్తు ఉంచుకో, నేను దొంగతనం చెయ్యలేదు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. తెలిసినా ఒకవేళ అవసరం ఉండి తీస్తే తీశాను అని చెప్పగల గుండె ధైర్యం నాకుంది. చటాలను వెనక్కి తిరిగి వేగంగా వెళ్ళిపోతూ, ఛీ, ఇలాంటి వాళ్ళేనా పెద్ద మనుషులు, థూత్ అంటూ వెళ్ళిపోయాడు. గోవర్ధన్ షావుకారికి క్షమాపణ చెప్పి కింద పడిన నోట్లని ఏరి లెక్కించు. పోనీ ఇవి తీసుకోండి అన్నాడు. షావుకారు చాలా ఉదార బుద్ధిని చూపిస్తూ,
పోనివ్వండి, అతను వదిలిపోవటమే మాకు సంతోషం. అయినా అతని పాత చరిత్ర తెలిసింది. జాగ్రత్తగానే ఉన్నాను. ఏదో 50-60 మాకు లెక్క కాదు. గోవర్ధన్కి ఏం చేయటానికి తోచటం లేదు. గిరిని వెతుక్కుంటూ అసలు వెళ్ళబుద్ధి కాలేదు. మారాడు అనుకున్నాను. మారినట్లే కనిపించాడు. కానీ ఇదేమిటి ఇలా జరిగింది? డబ్బును చూసేసరికి బహుశా వాడి మనసు చలించి ఉండవచ్చు. ఇలాంటి ఉద్యోగంలో పెట్టడం నాదే తప్పు. తన సమస్యలు కాకుండా ఈ సమస్య మరోటి విసిగెత్తిస్తుంది గోవర్ధన్కి. ఛీ, ఎంత అవమానం! నా పేరు కూడా పాడు చేశాడు వెధవ. కోపంగా కసిగా గిరిని మనసులో తిట్టుకుంటూ ఇంటిదారి పట్టాడు గోవర్ధన్. ఇంటికి వచ్చాడే కానీ ఉండబుద్ధి కాలేదు. అలా అని ఎక్కడా తిరగబుద్ధి కావటం లేదు. అసహనంగా ఉన్న కొడుకుని అనసూయమ్మ అడిగింది. ఏం నాయనా అలా ఉన్నావేం అని. ఏం లేదమ్మా అన్నాడు. ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రజని ఓ సంచిలో కూరలు పళ్ళు ఓ స్వీట్ ప్యాకెట్టు పట్టుకుని వచ్చాడు. బిందు, ఇదిగో నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ కేక పెట్టాడు. ఓ, ముఖం కళకళలాడిపోతుంది అయ్యగారికి. వ్యాపారంలో లాభం కూడా వస్తుందా? నాకు స్వీట్ ప్యాకెట్ తెచ్చావు అంటూ అందుకుంది. లాభం ఎలా వస్తుందో ఆ కిటుకు అర్థమైంది. ఇంక పర్వాలేదు అంటున్న రజనిని చూస్తూ నాకంటే వీడే తెలివిగలవాడు అనుకుని చరచర బయటికి వచ్చాడు. గిరి ఇంటికి వెళ్ళి జరిగిందంతా అన్నపూర్ణమ్మకి చెప్పేయాలని నిర్ణయించుకున్నాడు. వీడేం చేసినా అన్నీ ఆవిడికి చెప్పకపోవటంతో మరీ తేలికైపోయింది. ఆవిడ చేతనే వీడికి మళ్ళీ బుద్ధి చెప్పించాలి. గోవర్ధన్ నడుస్తూ నడుస్తూ ఆగిపోయాడు. కాస్త దూరంలో ఎవరో బాబోయ్ నన్ను చంపకు, నాకేం తెలియదు అంటున్న రామయ్య కీచుగొంతు గుర్తించి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. ఆ రోడ్డు మీద ఎవరూ కనబడటం లేదు. దూరంగా ఉన్న కరెంటు దీపం ఆ చుట్టూ మాత్రం వెలుతురు ఇస్తుంది. క్రీనీడలో రామయ్యని ఎవరో పట్టుకుని బాదుతున్నారు. క్షణం పరిశీలించి చూసి గుర్తించాడు. అతను గిరి అని. ఏరా, ఆ దొంగతనం నేను చేశానా? చెప్పు, ఇప్పుడు చెప్పు. రామయ్య లబోదీబో అంటున్నాడు. రాస్కెల్, నేను ఆ షాపుని 5 నిమిషాల్లో దోచేయగలను. కానీ చూడు, మంచిగా బ్రతకాలనే ఆ విధవ 80 రూపాయల ఉద్యోగానికి కుదురుకున్నాను. నా ప్రాణ స్నేహితుడు హామీ ఉండి ఇప్పించిన ఉద్యోగాన్ని నేను మోసం చేసి పోగొట్టుకుంటానా? నాలో నిజాయితీ ఉందిరా బెదవ. చెప్పు, నేనే చేశానా? చెప్పు. బాబు, నాకేం తెలియదు. సేటు చెప్పిన మాటలు వల్లించాను అంతే బాబు, నాకేం తెలియదు. గిరి కాళ్ళు పట్టుకున్నాడు రామయ్య. పో విధవ పో, మళ్ళీ ఇలా ప్రవర్తించకండి, మంచిగా బ్రతకండి. అతన్ని వదిలేసి గిరి విసురున వెళ్ళిపోతుంటే గోవర్ధన్ రామయ్య దగ్గరికి వెళ్ళాడు. ఇతను చూసి రామయ్య, బాబోయ్ నన్నేం చేయకండి అంటూ మొత్తుకుని గోవర్ధన్ చెవిలో రహస్యంగా చెప్పాడు. అదంతా గిరిని ఉద్యోగంలో నుంచి తీసేయటానికి. అంతే. అయితే డబ్బు పోలేదు అని సాక్ష్యం ఎవరు చెప్పగలరు? చెప్తే కాదు సేటుని ఏమైనా చేయగలిగేది. ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి బాబు. బలం ఉన్న వాడిదే రాజ్యం అంటూ వెళ్ళిపోయాడు రామయ్య. తగిలిన దెబ్బని చూసుకుని బోరమంటూ. ఎంత మోసం! నిజంగా గిరి దొంగతనం చేయలేదా? అయ్యో, ఎంత పొరపాటుగా అతన్ని వాళ్ళిద్దరి ముందు శిక్షించాడు. ఇది మరీ బాధ కలిగిస్తుంది గోవర్ధన్కి. తనిలాంటి పొరపాటు చేసి ఏ ముఖం పెట్టుకుని అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళగలడు? అయితే ఈ డబ్బు ఎలా వచ్చినట్లు? ఏమో. దీర్ఘాలోచనలో పడి బజార్లన్నీ తిరిగి తిరిగి రాత్రి 11 గంటలకి ఇల్లు చేరాడు గోవర్ధన్. నిరంజన్ రావు గారు రాజా తండ్రికి ఉత్తరం రాశారు. మా అమ్మాయిని మీ కోడలిగా చేసుకుంటే సంతోషిస్తాం. కట్నం ఎక్కువ ఇవ్వలేకున్నా మర్యాద లోపం రానియము అంటూ ఓ వారం అవ్వకుండానే జవాబు వచ్చింది. రాజాకి ఇష్టమైతే మాకేం అభ్యంతరం లేదు అని నిరంజన్ రావు గారు అనుకున్నారు. దేవుడు ఉన్నాడు, అలాగే ఈ సమాజంలో అక్కడక్కడ మంచి మనుషులు ఉన్నారు అని. ఇంకా అనసూయమ్మ సంతోషానికి హద్దులు లేవు. రాజాకి కబురంపి అతని తండ్రి రాసిన ఉత్తరం అందించారు. రాజా సీరియస్గా ఉత్తరం శాంతం చదివి ఇచ్చేస్తూ, కృష్ణ కాసిన మంచినీళ్ళు అన్నాడు. అందరూ అతని జవాబు కోసం ఎదురు చూస్తున్నారు. బిందు దిండి గలీబు మీద ఎంబ్రాయిడరీ చేస్తూ తలవంచుకు కూర్చుంది. గోవర్ధన్ 2 నిమిషాలు చూసి అన్నాడు, రాజా నువ్వేం చెప్పలేదు అని. చెప్పవలసింది నేను కాదు, మీ చెల్లెలు. బిందు గుండె గుబగుబలాడింది జవాబుకి. బిందు ఏం చెప్తుంది? రజని తిరిగి ప్రశ్నించాడు. పోనీ నువ్వు చెప్పు. నేను ఆడపిల్లని అయి ఉంటే చెప్పి ఉండేవాడిని. ఏమని? కృష్ణ వెక్కిరిస్తూ అన్నాడు. రాజాని తప్ప మరొకరిని పెళ్ళాడనని.
అందరూ నవ్వేశారు. బిందు మాత్రం డిజైన్ వేసిన డ్రాయింగ్ని సరిచూస్తున్నట్లుగా నటిస్తుంది, కానీ ఆ అమ్మాయి మనసు ఆ పని మీద లేనే లేదు. సరే, ఆ విషయం మీ ఇద్దరూ తేల్చుకోండి అంటూ గోవర్ధన్ బయటికి వెళ్ళాడు. రజని, అమ్మా కాఫీ అంటూ లోపలికి వెళ్ళాడు. నేనెక్కడికి వెళ్ళను అంటున్న కృష్ణ చెయ్యి పట్టుకుని లాగి దగ్గరలో కూర్చోబెట్టుకుని, రాజా ఇక్కడే ఉండు అన్నాడు. బిందు కోపంగా సూదిని గుచ్చింది. అబ్బా, అది వేలికి గుచ్చుకొని రక్తం వస్తుంటే అరరే అంటూ రాజా వచ్చాడు దగ్గరికి. అరరే, తడిగుడ్డ తెస్తా ఉండు అంటూ లోపలికి పరిగెత్తాడు కృష్ణ. రాజా బిందు చేతిని గట్టిగా పట్టుకుని ముఖం పైకి ఎత్తి కళ్ళల్లోకి చూస్తూ ఏం పని బెదిరిస్తున్నట్లు చూశాడు. బిందు కళ్ళు దించుకుంది. నాకిష్టమే అని చెప్పేస్తున్నాను, నీకేమైనా అభ్యంతరమా? మౌనం పనికిరాదు, చెప్పి తీరాలి. త్వరగా, కృష్ణ వచ్చేస్తున్నాడు. చెప్పు. మీ ఇష్టం అంది అంతే. ఇంకా ఒక్క అక్షరం యువతలికి రాలేదు నోటి నుంచి. కృష్ణ తడిగుట్ట చుట్టాడు బిందు వేలికి. అంత అజాగ్రత్త ఏమిటి అంది తల్లి కాఫీ తెస్తూ. రాజా నవ్వి కాఫీ తాగేసి, మీ ఇష్టమైతే నాన్నకి రాయండి అని తన మాటకి తనే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అనసూయమ్మ కూతురి పెళ్లికి అప్పుడే ప్లాన్ రెడీ చేసుకుంటూ ఉంది. నిరంజన్ రావు గారు డబ్బు ఎలా కూర్చుకోవటమో అని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. వారం రోజులు గడిచిపోయాయి. గోవర్ధన్ లోపల వ్యధ పడి పడి ఆఖరికి గిరి ఇంటికి బయలుదేరాడు. గోవర్ధన్ని చూడగానే అన్నపూర్ణమ్మ బావురుమంది. బాబు, మమ్మల్ని వదిలేశావా అంటూ. లేదు పిన్నమ్మ అంటూ కూర్చుని, గిరి ఏం చేస్తున్నాడు అని అడిగాడు. మళ్ళీ మొదటికి వస్తుందేమో అని భయంగా ఉంది బాబు. మన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయేలా ఉంది. ఇదివరకటి స్నేహితులు మళ్ళీ మా ఇంటి చుట్టూ తిరగటం మొదలుపెట్టారు. వాళ్ళని ఈ ఛాయలకి రావద్దని నాయానా భయానా చెప్పినా లాభం లేక మొన్న బాగా తిట్టేశాను. అయినా మన బంగారం మంచిది కావాలి, కానీ బయట వాళ్ళని అని ప్రయోజనం ఏమిటి? నాకేమిటో దారి తోచటం లేదు. గోవర్ధన్, ఈ టైంలో నువ్వు వాడిని వదలకు బాబు అంటూ చెప్పింది అన్నపూర్ణమ్మ. అలాగా, ఈ తద్దినాలు కాక మల్లిగాడట. వాడు గిరికి 50 రూపాయలు ఇచ్చాను, అవి కావాలి ఇవ్వమంటూ ఇంటి చుట్టూ తిరిగిపోతున్నాడు. నేను సంపాదించే కాస్త డబ్బుతో ఇల్లు గడపనా, వీడు చేసిన బాకీలే తీర్చనా? అసలు ఎంతకని వస్తుంది చెప్పు? మల్లిగాడు డబ్బు దాచమని ఇచ్చాడా గిరికి? బహుశా అదే అయి ఉంటుంది. ఆ వాళ్ళ అతని జేబులో ఉన్న డబ్బు అనుకుని జేబులో పెట్టుకుని తెచ్చిన డబ్బు తీసి ఆమెకి ఇస్తూ ఆ రోజు జరిగిందంతా క్లుప్తంగా చెప్పి, పిన్నమ్మ, నేను ఆ రోజు ఆవేశంలో పొరపాటు చేశాను, క్షమించు అన్నాడు బాధగా. ఈ కాస్తగా ఇంత ఆవేదన పడుతున్నావు? మరేం పర్లేదు గోవర్ధన్, నువ్వు గిరికి స్నేహితుడివి కాదు అన్నవి నాయనా. వాడు తెలియక ఏదైనా చేస్తే దండించే హక్కు నీకుంది బాబు. వాడి కష్టాల్లో నువ్వు పాలు పంచుకోవటం లేదు. కావచ్చు, కానీ నేను తప్పు చేశానే అని బాధ. అదంతా వదిలేయి, కానీ ముందు జరగాల్సింది చూడు. గిరిదారిలోకి వచ్చాడు అనుకునే అంతలో మళ్ళీ ఏదో జరుగుతుందేమో అని భయంగా ఉంది. వాడు వచ్చే వరకు కాస్త ఉండి నచ్చచెప్పు బాబు. మళ్ళీ ఎక్కడన్నా ఉద్యోగం చూసుకోమంటే సరి. మన బిందు స్నేహితురాలు రమ్మ వీడిని రమ్మని 2 సార్లు కబురంపింది, కానీ వెళ్ళినట్లు లేడు. అన్నపూర్ణమ్మ చెప్పేది వింటున్నాడు గోవర్ధన్. గిరి కోసం ఎంతసేపు ఎదురు చూసినా వచ్చే జాడ కనిపించలేదు. పిన్నమ్మ, పోనీ రేపు వస్తాలే అంటూ లేచాడు. ఇంకాసేపు చూడు అని తర్వాత, చాలా పొద్దుపోయింది బాబు, ఈ రోజుకి ఇక్కడే పడుకోకూడదు అనటంతో గోవర్ధన్ జవాబు చెప్పలేక అలాగే అంటూ షర్టు విప్పి వంకికి తగిలించి ప్యాంటుతోనే గిరి మంచం మీద పడుకున్నాడు. నిండు గట్టిగా ఉండి ఒత్తుకుంటూ ఉంది. నిద్ర పట్టేలా లేదు. అన్నపూర్ణమ్మ కొడుకు కోసం చూసి చూసి తలుపు దగ్గరగా వేసి తను లాంతరు తగ్గించి పడుకుంది. చాలాసేపటికి నిద్ర పట్టింది. కానీ అంతలోనే వీధిలో ఎవరో ఈలలు, బూట్ల టక్ టక్ మన్న శబ్దం. ఎవరో పారిపోతున్న అలికిడికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసింది. దూరంగా ఏదో గందరగోళం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కొడుకు మంచం మీద పడుకున్న గోవర్ధన్కి నిద్ర పట్టినట్లుంది, కదలటం లేదు. అన్నపూర్ణమ్మకి లోపల అశాంతిగా ఉంది. కొడుకు ఇంటికి రాలేదని, ఎక్కడ తిరుగుతున్నట్లు అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఎవరో ప్రహరీ గోడ దూకి దగ్గరగా వేసి ఉన్న తలుపుని తోసుకుని లోపలికి వచ్చి వెంటనే తలుపు గడియ బిగించి ఆయాసాన్ని అణుచుకుంటూ మెల్లగా అడుగులో అడుగు వేస్తుంటే కళ్ళు తెరిచి చూసింది. అంతే, గుర్తించేసింది. తన కొడుకు గిరే. వీడు దొంగలా ఎందుకు ఇంట్లో దూరాడు అని ఆశ్చర్యపోతూ పరీక్షగా చూసింది.
ఆ గిరి చేతిలో ఓ మూట ఉంది. దాన్ని రహస్యంగా దాచటానికి ప్రయత్నిస్తున్నాడు. అన్నపూర్ణమ్మ కాసేపు అయోమయంగా అలాగే చూస్తూ ఏదో పాత బట్టల మూటలా దాచబోతున్న గిరిని చూస్తూ లేచి కూర్చుంటూ అనుమానంగా అడిగింది. గిరి, అదేమిటిరా అని. గిరి ఉలిక్కిపడ్డాడు. వెనక్కి తిరిగి చూశాడు. తల్లి ముఖం కనిపించగానే గిరి చేతులు వణికాయి. అంతే, అతని చేతిలోని మూట జారి కింద పడింది. చట్టుకున వంగి మళ్ళీ గట్టిగా పట్టుకుని తీసుకున్నాడు. ఏమిట్రా అది? లేచి దగ్గరగా వస్తూ అడిగింది. ఏం ఏం లేదమ్మా, నీవింకా నిద్రపోలేదు? కొడుకు కళ్ళల్లో కనిపిస్తున్న భయం చూసి మరీ ఆతృతగా అడిగింది. ఎక్కడికి వెళ్ళావు? ఏం చేసి వచ్చావు? ఏం చేయలేదు కానీ నువ్వు పడుకోమ్మా. అతనిలో భయం క్రమంగా మాయమై మొండి ధైర్యం వస్తుంది. ఆ మూట ఏమిటి చెప్పు. అన్నపూర్ణమ్మలో ఆవేశం పొంగుకొస్తుంది. గిరి జవాబు చెప్పకుండా అక్కడి నుంచి తప్పించుకుపోవాలని చేస్తున్నాడని క్షణంలో గ్రహించి, చెప్పు, అదేమిటి చెప్పు, గొంతు చించుకుని అడిగింది. గిరి మూటని వెనక్కి దాచటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాడు. అన్నపూర్ణమ్మ చట్టుకున్న దాన్ని లాగేసుకోపోయింది. అతను తప్పించుకునే శక్తి లేనివాడిలా నిలబడిపోయాడు. అన్నపూర్ణమ్మ మూట కోసం పెనుగులాడింది. ఆ మూట విడిపడి ఎన్నో బంగారు నగలు ఇల్లంతా చెల్లా చెదురై పడిపోయాయి. రకరకాల గొలుసులు, నెక్లెస్లు, చుంకీలు వగైరా గాజులు వాటిని చూస్తూ శిలా విగ్రహంలా నిలిచిపోయింది అన్నపూర్ణమ్మ. వాటిని కొడుకుని మార్చి చూసింది. తన కొడుకు ఎవరి సంసారాన్నో కొల్లగొట్టాడన్న మాట అన్నది అర్థమయ్యేసరికి ఆవిడికి ఆవేశం, బాధ, దుఃఖం ఒక్కొమ్ముడిగా వచ్చేశాయి. దౌర్భాగ్యుడా, నా కడుపున పుట్టిన నువ్వు దొంగవైనావా? ఆ దొంగిలించిన సొమ్ముని నా ఇంటికి దాచటానికి తెచ్చావా? నే బ్రతికి ఉండగానే నువ్వు ఇలాంటి పని చేస్తావా? చేస్తే ఊరుకుంటానా అంటూ కొడుకు చెంపలు వాయించేసింది. అయినా కోపం తగ్గలేదు. గిరి రాయిలాగా నిల్చుండిపోయాడు. తెల్లని బుగ్గలు బూరెల్లా పొంగిపోయాయి. నిండా 25 ఏళ్ళు లేవు, నీకు ఇన్ని బుద్ధిలా వెధవా అని వాపోతుందే కానీ లోపల ఆలోచిస్తుంది. ఒకవేళ స్నేహితుల ఒత్తిడి వల్ల చేశాడేమో, శాంతంగా ఇది తప్పురా అంటే వింటాడేమో అనుకుని ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటూ, ఒరే నాయనా, ఇవన్నీ పోగొట్టుకున్న వాళ్ళు ఎంత ఏడుస్తూ ఉంటారో కాస్త ఆలోచించావా? చూడు, సాటి వాళ్ళని దోచుకున్నా మనం సుఖపడేది. కష్టపడు, కలో గంజో తాగు, అంతేకాని ఇలాంటి పనులు చెయ్యకురా. నువ్వు చేసిన ఈ పని చాలా తప్పు. ఇలా సంపాదించినా ఎవరూ సుఖపడలేరు. గిరి, శేషగిరి, నా శిక్షణ నీలో ఇలాంటి ఆలోచనలు కలిగించింది అంటే అంతా నాదే తప్పు. అవును, నాదే తప్పు. ఓ సామెత ఉంది, తోటకూర కాడ నాడే చెప్పలేకపోతినిరా కొడుకా అని. నువ్వు చేసిన 1-2 తప్పులు నువ్వే దిద్దుకుంటావని ఇన్నాళ్ళుగా ఆశతో బ్రతుకుతున్నాను. అయిపోయింది, నా ఆశ అడుగంటింది అంటూ కూలబడి ఆ నగలవన్నీ తిరిగి మూటగా కడుతూ, నాయనా, పస్తులున్నా పర్లేదు కానీ పరుల సొమ్ము సున్నపాకు తొడిమ కూడా ముట్టకు అని గోరుముద్దలు తినిపించిన నాటి నుంచి నీకు నూరిపోశానే. నా ఈ చేతుల్లో పెరిగిన నీకు ఇలాంటి దౌర్భాగ్యపు పనులు చేయాలన్న ఆలోచనే ఎలా వచ్చింది అని వాపోయింది అన్నపూర్ణమ్మ. నగల మూట కడుతూ ఆలోచించే తల్లివైపు విస్తుపోతూ చూస్తున్నారు గిరి. నీ చుట్టూ కనిపిస్తున్న శ్రీమంతులను చూసి అలా బ్రతకాలనిపించి ఈ దొంగతనం చేశావా? అన్నపూర్ణమ్మ కంఠం కంగుమంది. కాదు, కానే కాదు అన్నట్లు గిరి తల అడ్డంగా ఊపాడు. మరెందుకు చేశావు అని గద్దించి చూసే తల్లి వైపు మరెప్పుడూ చేయనమ్మా అన్నట్లు చూశాడు. అన్నపూర్ణమ్మ మనసు మెత్తబడుతుంది. వీడి కళ్ళల్లో నాకు ఎప్పుడూ పశ్చాత్తాప ఛాయలే కనిపిస్తాయి. ఎందుకో కానీ ఆ మాట మీద నిలబడే స్నేహితుల ఒత్తిడికి లొంగిపోయే వీడిని గట్టిగా శిక్షించాలి. అవును, వీడికి బాగా బుద్ధి వచ్చేలా చెయ్యాలి. దానికి ఒక్కటే మార్గం. అవును, అంతే అనుకుని కొడుకు చెయ్యి గట్టిగా పట్టుకుని మెల్లిగా లేచి ఆ చేతిని వదలకుండా, ఒరే పదరా పోలీస్ స్టేషన్కి, వాళ్ళకి నేనే అప్పగించి నీ తప్పుకి సరైన శిక్ష వేయిస్తాను. నీ తల్లిగా ఇంతకు మించి ఏం చేయలేను, పద అంటూ ముందుకి అడుగు వేయబోతున్న తల్లి చేతిని ఒక్క గుంజు గుంజాడు గిరి. ఆవిడ వెనక్కి పడబోయి నిలదొక్కుంది. మరోసారి విదిలించేసరికి అన్నపూర్ణమ్మ వెనక్కి పడిపోయింది. అంతే, ఆ మూట లాక్కుని బయటికి పరుగు తీయపోయాడు. కానీ తలుపు దగ్గర అడ్డంగా నిల్చున్న గోవర్ధన్ చూసి ఓ అడుగు వెనక్కి వేశాడు. అన్నపూర్ణమ్మ మెల్లగా లేస్తూ, గోవర్ధన్, వాడిని వదలకు అంటుండగానే గోవర్ధన్ గిరి దగ్గరగా వచ్చి చేతిలోని నగల మూట లాగేసుకుని, చూడు, అనవసర ప్రయత్నం చేయకు. పారిపోవాలని నీకు పిన్నమ్మకి రాజీ నేను చేస్తాను. కాస్త విను నా మాట
అన్నపూర్ణమ్మ కేకలకి మెలకు వచ్చిన గోవర్ధన్ లేచి కూర్చుని ఇదంతా చూసి కలకాదు కదా అనుకుని కాదు అని తెలివి తెచ్చుకుని జాగ్రత్తగా చూస్తూ ఉండి గిరికి నచ్చేలా సలహా చెప్పటానికి ముందుకొచ్చాడు. గిరి, నువ్వు ఇలాంటి పని మరెప్పుడూ చేయను అని ప్రమాణం చెయ్యి. ఇవి ఎవరివో వాళ్ళకి అందించేయి. బస్, పోలీసుల ప్రమేయం వద్దు. అది నీకు ఇష్టం ఉండదు అని తెలుసు. సరేనా? ఈ ప్లాన్ బాగుందా? గిరి శాంతంగా అన్నాడు. ఇలాంటి పని చేయటం ఇదే మొదలు ఆఖరు. ఇది నాకు నగలు కావాలన్న ఆశతో చేసింది కానే కాదు. నా ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టి నన్ను పరిహసించి మాట్లాడిన ఓ రాక్షసి ప్రతీకారం తీసుకున్న రూపంగా. అంతే గోవర్ధన్, నేను మరెప్పుడు ఏ చిన్న తప్పు చేయను. అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ పని ఇప్పుడు చేసింది నా మనసులో అనునిత్యం మండే అగ్నిని చల్లార్చుకోవటానికి మాత్రమే చేశాను. సరే, నీ మాటలు నమ్ముతున్నాను. ఇవి వాళ్ళకి అందచెయ్యి. ఒక తప్పుకి ప్రతీకారంగా మరో తప్పు మనం చేయకూడదు గిరి. ఆ చచ్చు వేదాంతం నాకు తెలుసు. కానీ ఈ నగలు వాళ్ళకి ఇచ్చేయటం అసంభవం. నా ఒక్కడవే కావు. ఇవన్నీ నలుగురం స్నేహితులం. ఇవి తిరిగి ఇచ్చేయటానికి ఇష్టపడరు. కావాలంటే నా వాటా ఇచ్చేస్తాను. అదైనా ఏ పేదలకు పంచటానికి మాత్రమే. నువ్వు చెప్పేది అంతేనా? అంతే. సరే, అయితే ఈ నగలు నేను దొంగిలించానని పోలీసుల దగ్గరికి వెళ్ళి పట్టుబడతాను. న్యాయం వేసే శిక్ష నేను భరిస్తాను. అన్నపూర్ణమ్మ నగల మూట లాక్కుంది. అమ్మ! గోవర్ధన్, గిరి ఒక్కసారి అరిచారు. ఏం పర్లేదు బాబు. గోవర్ధన్, మా గిరిని కాస్త జాగ్రత్తగా చూడు చాలు. గిరి, నేను జైలు నుంచి వచ్చినా రాకున్నా నువ్వు నిజాయితీగా బ్రతకరా. అన్నపూర్ణమ్మ కొడుకు నిప్పులాంటి వాడు అన్న పేరు తెచ్చుకోరా నాయనా అంటున్న తల్లి వెదని చూసేసరికి గిరి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. అమ్మా, నా కోసం దొంగతనం నీ మీద వేసుకుంటావా అమ్మా? పర్లేదు, నాకిది బాధ కలిగించదు. కానీ నువ్వు మంచివాడిలా బ్రతుకు. మానవత్వం పోగొట్టుకోకు. అన్నపూర్ణమ్మ వెళ్ళపోతుంటే గిరి అడ్డు నిల్చుని, నీ మాట వింటానమ్మా. నేనే పోలీసులకి పట్టుబడతాను. గిరి, నా వెంటరా కావాలంటే. బాబు గిరి, అరే గిరి అంటున్న ఆ ఇద్దరిని వారిస్తూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పద పోదాం. గిరి నిశ్చలంగా నడుస్తున్నాడు. అతని వెంట నగల మూట పట్టుకుని గోవర్ధన్ నడుస్తున్నాడు. ఆ ఇద్దరిని చూస్తూ నిల్చున్న అన్నపూర్ణమ్మ గుండె చెరువయ్యింది. వెంటనే తలుపు దగ్గరికి లాగి, నే వెళ్ళి ఆ ఇన్స్పెక్టర్ కాళ్ళ మీద పడతాను. తప్పు ఒప్పుకున్నాడు కనుక నా బిడ్డని వదిలేయమని వేడుకుంటాను. నేనే స్వయంగా అప్పగించాను కనుక నా మాట వినిపించుకుంటారు అనుకుంటూ చీకట్లో కొడుకు గోవర్ధన్ వెళ్లే వైపుగా నడుస్తుంది అన్నపూర్ణమ్మ. గిరి, గోవర్ధన్ దాదాపు పోలీస్ స్టేషన్ దగ్గరలోకి వస్తుండగా సన్నగా ఓ విజిల్ వినిపించింది. గిరి చుట్టూ చూశాడు. గోవర్ధన్ ఏమిటి అన్నట్లు చూశాడు. నా స్నేహితులు ఈ చుట్టుపట్ల ఉన్నట్లున్నారు. పద త్వరగా, పోలీసులకి పట్టుబడతాను. గోవర్ధన్ నడక వేగం హెచ్చించాడు. గిరి తనని మోసగించే ప్రయత్నం కాదు కదా అన్న భయము ఉంది లోపల. చాలా జాగ్రత్తగా నడుస్తున్నాడు. 1, 2, 3 ఏలలు వినిపిస్తున్నాయి. గిరి దగ్గర నుంచి వాళ్ళకి సంకేతం అందాక 4 వైపుల నుంచి పరుగున వచ్చారు. గోవర్ధన్, నువ్వు పరిగెత్తు. ఆ నగలు స్టేషన్లో ఇచ్చేయి. మరి నువ్వు ఒక్కడివి అయిపోవటం లేదు. పర్లేదు, వీళ్ళని దూరంగా తరిమి వస్తాను. చాలామంది ఉన్నారు. అవును, ఏం చేద్దాం ఇప్పుడు? తప్పించుకోవటానికి కూడా అవకాశం లేదు అనుకుంటుండగానే ఓ 4 వచ్చేశారు దగ్గరికి. గిరి, ఇంత రాత్రి ఎక్కడికి బయలుదేరావు? పద, మీ ఇంటికి నగలు పంచుకుందాం. ఇవ్వను, నేను స్టేషన్కి వెడుతున్నాను. ఏమిటి? వాళ్ళు ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకున్నారు క్షణం. అంతే, గోవర్ధన్ మీద గిరి మీద కలియబడ్డారు. నమ్మించి ద్రోహం చేస్తావా అంటూ దూరం నుంచి వస్తున్న అన్నపూర్ణమ్మ ఇది చూసి పెద్దగా అరుస్తూ దొరికిన రాళ్ళు విసరటం మొదలెట్టింది. ఆవిడ కేకలకి తలుపులు తెరుచుకుని కొందరు బయటికి వస్తుంటే గిరిని, గోవర్ధన్ని కొట్టి నగల మూట చేజిక్కించుకుని పారిపోతున్న వాడి మీదకి ఓ పెద్ద రాయి విసిరింది అన్నపూర్ణమ్మ. వాడు అమ్మో అంటూ కూలబడిపోయాడు. వాడిని ఎత్తుకుని ప్రయత్నించిన వాళ్ళ 4గురిని అందరూ వచ్చి పట్టుకున్నారు. తర్వాత పోలీసులు వచ్చారు. నగలతో సహా అందరూ దొరికారు. గోవర్ధను తల నుంచి రక్తం వరదైపోతుంటే, కళ్ళు చీకట్లు కమ్ముతుంటే నిల్చోలేక కూలపోయాడు. గిరికి దెబ్బలు బలంగా తగిలాయి. అసలక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు అతనికి. పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాల్లో వార్తలు ప్రచురించబడింది. తల్లి కొడుకు తప్పు చేశాడని స్వయంగా పోలీసులకి అప్పగించింది. స్నేహితుడు చేసిన నేరం తన నెత్తిన వేసుకోవటానికి సిద్ధపడ్డ ప్రాణ స్నేహితుడు. ఇలా రకరకాల వార్తలు చదివారు ప్రజలు.
అందరూ పట్టుబడటంతో గిరి కేసు కోర్టులో విచారణకి వచ్చింది. గిరికి గోవర్ధన్కి తగిలిన దెబ్బలు మానుపట్టాయి. గిరిని అతని స్నేహితులని న్యాయస్థానానికి తీసుకువచ్చారు. విపరీతమైన జనం వచ్చారు వీళ్ళని చూడటానికి. విచారణ ప్రారంభమైంది. అందరూ చేసిన నేరం ఒప్పుకున్నారు. ఆఖరున అన్నపూర్ణమ్మ మిగిలింది. ఇవాళ ఆవిడ బోనులో నిల్చుంది. జడ్జి గారు రావటం, కూర్చోవటం, అన్నపూర్ణమ్మ చేత ప్రమాణం చేయించటం అయిపోయింది. లాయర్ గారు అన్నపూర్ణమ్మని ప్రశ్నించేందుకు లేచారు. ప్రజలంతా బోనులో నిలబడ్డ అన్నపూర్ణమ్మ వైపు తదేకంగా చూస్తున్నారు. తెల్లబడిపోయిన తల, పీక్కుపోయిన ముఖం, గుంటలు పడిన కళ్ళు, నీరసంగా తూలి పడిపోయేలా ఉంది ఆవిడ. లాయర్ గారు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆవిడని తికమక పెడుతున్నారు. ఆవిడ ముఖంలో విసుగు కనిపించింది. కోర్టులోని అందరినీ కలయ చూసింది. ఎదురుగా నిల్చున్న కొడుకుని, అతని స్నేహితులని ఓ మారు చూసింది. జడ్జి గారి వైపు ముఖం తిప్పింది. బాబు, మీరు ధర్మప్రభువులు. నేను జరిగింది నిజం చెప్తాను. దయచేసి ఇవన్నీ అడ్డు ప్రశ్నలు వేయొద్దని చెప్పండి. నేను చేసింది ఏదైనా తప్పు ఉంటే దాన్ని ఒప్పుకుంటాను అంది. జడ్జి గారి ముఖంలోకి చూసి లాయర్ గారు వెనక్కి తగ్గారు. ఇంకా చెప్పవచ్చు అన్నారు. అన్నపూర్ణమ్మకి కన్నీళ్లు పొంగుకు వస్తున్నాయి. వాటిని పైట కొంగుతో ఒత్తుకుంది. నా భర్త పోయి చాలా సంవత్సరాలు అయింది. ఒకే ఒక్క కొడుకు శేషగిరిని రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేశాను. మంచి బుద్ధులు చెప్పాను. హై స్కూలు చదువు వరకు బాగానే ఉన్నాడు. కాలేజీలో చేరాడు. కానీ ఎప్పుడు స్ట్రైకులు అంటూ సెలవులే కావటంతో చదువు మీద శ్రద్ధ పోయింది. సినిమాలు, షికార్లు ఎక్కువయ్యాయి. జులాయి వెధవలతో స్నేహితం, చౌకబారు సాహిత్యం చదువుతూ, ప్రేమఘట్టాలతో నిండిన సినిమాలు చూస్తూ, పైటలక్కర లేని పడుచు పిల్లలని చూస్తూ మతి పోగొట్టుకుని, పై విషయాలు ఆసక్తి పెంచుకుని, చదువులో సభ్యతలో విసుగు పెంచుకున్న వీడికి అలసత్వం పెరిగిపోయింది. ఇంక చదువు ఎక్కడ వస్తుంది? తప్పాడు. ఇంక చదవను, బోర్ అన్నాడు. మందలించాను, భయపెట్టాను. మనిషికి చదువు చాలా అవసరంరా నాయనా అని మొత్తుకున్నాను. మనలాంటి వాళ్ళకి చదువు కావాలి నాయనా అన్నాను. జీవితంలో అతి ముఖ్యమైన చదువుని నిర్లక్ష్యం చేస్తున్న వీడిని ఎలా దారికి తేను అని బాధపడ్డాను. తెలిసి తెలియని వయసు అయినా ఈ తరం పిల్లల తీరే ఇంత అని సర్దుకున్నాను. కష్టపడకుండా డబ్బు సంపాదించాలన్న తప్పుడు అభిప్రాయం వీళ్ళలో ఎక్కువ కనిపిస్తుందేమిటి అని బాధపడ్డాను. ఈ తరం వాళ్ళలో అర్థం లేని అహంభావం, ప్రతివాడు హీరోలా బ్రతకాలనే వెర్రి వ్యామోహంతో నిర్లక్ష్యం పెంచుకుంటూ బఫూను వెధవలు అయిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియదు. ఇంకా తల్లిదండ్రులకి ఏం తెలుస్తుంది? వీళ్ళలో ఇంటిలోని ప్రభావం కంటే సమాజ ప్రభావమే ఎక్కువ కనిపిస్తుంది. క్రమశిక్షణ వీరికి నచ్చదు. ఎప్పుడు కొత్త 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 ధనం కావాలి. అది కొరబడినప్పుడు వీళ్ళు పడే అవస్థ వర్ణనాతీతం. ప్రతి ఒక్కరికి తమరే గొప్ప అన్న అహం. అది తక్కువైతే అశాంతి. ఈ అశాంతిని పోగొట్టుకోవటానికి తాత్కాలిక తృప్తి వెతుక్కునే నేటి యువతరానికి హంగులు, కోకొల్లలు. ఇలాంటి యువతరానికి ప్రతినిధి మా శేషగిరి. నాగరికత అంటూ చేసుకున్న ఖరీదైన అలవాట్లకి చాలినంత డబ్బు చేతికి రావటం కష్టమై ఆ డబ్బు సంపాదనకి ఎన్నెన్నో మార్గాలు కనిపెట్టాడు. అది గుర్తించి వాపోతూ జీవితపు విలువల గురించి ఎంతగానో చెప్పాను. కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసలా 6 నెలలు బ్రతికితే చాలు అని కూడా చెప్పాను. తెలియక ఒక తప్పు చేసినా అది దిద్దుకోవటానికి మరో తప్పు చేయటమే మహా అపరాధం అని కూడా చెప్పాను. ఇంతకు మించి నాలాంటి తల్లి ఏం చేయగలదు చెప్పండి? అన్నపూర్ణమ్మ గొంతు తడారిపోతుంది. నీరసంతో తూలిపోతుంది. మధ్య మధ్య దగ్గు వచ్చి ఆమెను ఊపిరి సల్పకుండా చేస్తుంది. కోర్టు హాలు అంతా అతి నిశ్శబ్దంగా ఉంది. అన్నపూర్ణమ్మ గొంతు సవరించుకుని మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది. ఈ బోనులో నిలబడింది గిరి తల్లిగా నేను ఒక్కదాన్నే కానీ నాలాంటి ఎందరో తల్లులు ఇలాంటి సంతానాన్ని చూసుకుని క్షోభిస్తున్నారు. అన్నపూర్ణమ్మ చేత్తో గిరిని అతని స్నేహితులని చూపిస్తూ అంటుంటే వాళ్ళంతా తలలు వంచుకున్నారు. ఈ యువతరం కర్తవ్య విముఖులు కావటానికి, అలసత్వం అలవాటు పడటానికి, పగటి కలలు కనటానికి కారణం ఏమిటి చెప్పండి? ఏమిటి? తీవ్రంగా ప్రశ్నించింది అన్నపూర్ణమ్మ. చుట్టూ కనిపించే సుఖలాలస, ఇంకా జటత్వం ప్రబలిపోవటానికి కారణం పైటలు అక్కర్లేకుండా బజార్ల వెంట తిరిగే పడుచు పిల్లలు. అందాన్ని, యవ్వనాన్ని ప్రదర్శించి విక్రయించి ధనదాహంతో సమాజాన్ని నాశనం చేసే విలాసవతులు. వీరి వల్లనే ఈనాటి యువకుల పతనావస్థ.
పురుషుడి ఔన్నత్యానికి కారణం స్త్రీయే, పతనానికి కారణం స్త్రీయే. ఈ తరం వారిలో నా కొడుకు గిరిలాంటి యువకులు బురదలో దిగబడి పైకి రాలేక కొట్టుకుపోతున్న వాళ్ళు వేలు లక్షలు శలభాల్లా మాడి మసి అయిపోతూ ఉన్నారు. నాలా కన్నీళ్లు కార్చే తల్లులు వేల సంఖ్యలో ఉన్నారు. నా కొడుకు దారి తప్పాడు. వాడు తప్పు తెలుసుకుని సరిదిద్దుకోబోయాడు. స్నేహితులు తలబద్దలు కొట్టారు. నా కొడుకుని రక్షించుకోవటానికి వాళ్ళని నేను కొట్టాను. అవును, కొట్టాను. ఇది తప్పు. అయితే నన్ను శిక్షించండి. కానీ తనంత తనుగా మీ దగ్గరికి వచ్చిన నా శేషగిరిని మీరేం చేస్తారో మరి. న్యాయదేవత ముందు నిలిచి నా గోడు చెప్పుకున్నాను. ఇంకా ఏదో చెప్పబోతున్న అన్నపూర్ణమ్మ గుండె పట్టుకుని అబ్బా అనుకుంటూ బాధతో మెలితిరిగిపోతూ, గిరి నాయనా, గోవర్ధన్ అంటూ కూలబడిపోయింది. అమ్మా! పెద్ద కేక పెట్టాడు గిరి. ఆ పిలుపు ప్రతిధ్వనిస్తుంది. అరెరే, ఆవిడికి ఏదో అయింది. జనంలో నుంచి అలజడి ప్రారంభమైంది. వెంటనే అన్నపూర్ణమ్మని పట్టుకుని తీసుకువెళ్ళిపోయారు డాక్టర్ సాయం కోసం. అమ్మా అమ్మా! గిరి అలమటించిపోతున్నాడు. జనం గోలగా యువతలికి వచ్చేస్తున్నారు. అందులో నుంచి ఓ ముసలాయన అంటున్నాడు, ఒక చెడు పని చేస్తే న్యాయం శిక్షిస్తుంది, కానీ ఓ మంచి పని చేసినంత మాత్రాన న్యాయం భుజం తట్టి మెచ్చుకోదు. ఈ మాట విన్న మరో నలుగురు నిజం నిజం అంటున్నారు. అన్నపూర్ణమ్మ గుండె నొప్పితోనే కళ్ళు మూసింది. గిరికి స్నేహితులకి శిక్ష పడింది. చేసిన తప్పులకి శిక్ష సంతోషంగా అనుభవించడానికి సిద్ధపడ్డాడు. కానీ తల్లి అకాల మరణానికి అతని మనసు 1000 ఒక్కలయ్యింది. గోవర్ధన్ ఎంత ఓదార్చినా ఊరట కలగటం లేదు. బిందు పెళ్లి లగ్నం పెట్టుకున్నారు. పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోవాలని భగవంతుడిని కోరుకుంటానమ్మా బిందు అన్నాడు పేలవంగా నవ్వుతూ. అన్నయ్య, ఎంతలో ఎంత మార్పు వచ్చింది నీ జీవితంలో, బిందు కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. జీవితంలో ఇలాంటివి తప్పవు, నువ్వు వెళ్ళమ్మా. అన్నయ్య అంటూ వదల్లేక వెళ్ళిపోయింది బిందు. సార్ ఇదేమిటి మీకు? మల్లిగాడు విషయం ఆలస్యంగా విని ఆతురతగా పరుగున వచ్చాడు. ఎందరెందరినో గిరిని గురించి వివరాలు అడుగుతూ. ఇంకా గుర్తు ఉంచుకున్నావట్రా నన్ను? ప్రేమగా అడిగాడు. అలా అంటారేంటి సార్? మీ పెళ్ళికి పిలుస్తాను అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఇంత పని జరిగిపోయింది. అయ్యో సార్, మీరు విడుదలై వచ్చిన తర్వాత నేను మీ దగ్గరే ఉంటాను సార్. అలాగే, తప్పకుండా పిలుస్తాను. కాదు, నువ్వెక్కడున్నా వెతుక్కుని తీసుకొస్తాను. నిజంగానా సార్? నిజంరా మల్లిగా, నిజంగా. సార్, మీకోసం ఎవరో అమ్మాయి గారు వచ్చారు అని కాస్త పక్కకి తప్పుకున్నాడు మల్లిగాడు. ఎదురుగా రమని చూసి తల వంచుకున్నాడు గిరి. నేను వచ్చాను, గుర్తించలేదా అంది మెల్లగా. గుర్తించాను, కానీ మీలాంటి వాళ్ళు రాతగ్గగల స్థలం కాదిది. గిరి మాసిన గడ్డం పీకిపోయిన ముఖం చూస్తుంటే రమకి మనసు బాధతో గిలగిలలాడింది. అతను సూటిగా రమ ముఖంలోకి చూడలేనట్లు కళ్ళు దించేసుకున్నాడు. రమ మెల్లగా అంది, నేనిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసునా? ఓదార్చటానికా? కాదు. మరి చెప్పండి. తెలియదు. ఊహించలేరు. నేను చెప్తాను, వింటారా? చెప్పండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. రమ, మీరు ఈ శిక్ష పూర్తి అయ్యి యువతలకి రాగానే పెళ్లి చేసుకుని ఇద్దరం కొత్త జీవితం ప్రారంభిద్దాం. రమ, నీకు మతిపోయిందా? నేను దొంగని. చేసిన తప్పుకి అరదండాలు తగిల్చుకుని జైల్లో ఉన్న నన్ను ప్రేమిస్తున్నావంటూ అవమానం చేయకు. గిరి, ఈ వార్త ఇంతకు ముందే చెప్పే అవకాశం వస్తుంది అనుకున్నాను. కానీ దురదృష్టం వల్ల అది జరగలేదు. అందుకే ఇప్పుడు చెప్పక తప్పలేదు. తల్లిపోయిన దుఃఖంలో నేను ఇలా మాట్లాడటం భావ్యం కాకపోవచ్చు. కానీ మీ మనసు మారి పాడు చేసుకుంటారేమో అనే భయంతో నేను ఈ విషయం చెప్పేశాను. అంతే, మరేం లేదు. రమా, నీ నిర్ణయం తప్పు రమా. వద్దు వద్దు, అలా చెప్పకు. నేను సర్వస్వతంత్రురాలిని. మా తల్లిదండ్రులు ఉన్నా నా కోరిక కాదనరని తెలుసు. అంత అదృష్టం నాకు లేదు. చూడండి, మీరు ఈ జైలు నుంచి బయటికి వచ్చేటప్పుడు నేనే పూలదండ పట్టుకుని నిల్చుంటాను. అందుకు అనుజ్ఞ ఇవ్వండి చాలు. రమా, నీకు తగిన వాళ్ళు వెతుకుంటే చాలామంది దొరుకుతారు. నిజమే, కానీ మంచి మనసున్న వాళ్ళు దొరకరు. అది కావాలి నాకు. వెతుక్కుంటుంటే అది మీ దగ్గర దొరికింది, అంతే. రమ గిరిముఖం గట్టిగా తుడుచుకుంటున్నాడు. ఆలోచిస్తున్నాడు. నా జీవితంలో ఒక స్త్రీ సర్వనాశనానికి కారణమైతే మరో స్త్రీ నాలోని మానవత్వాన్ని మేల్కొల్పి వీపు తట్టి నేను నీకు తోడు ఉంటాను అని ధైర్యాన్ని ఇస్తుంది. ఎంత విచిత్రం అనుకుంటూ అలాగే నిలిచిపోయాడు. రమ,
ప్రేమగా పిలిచాడు. ఆ ఆ అమ్మాయి కళ్ళు ఆనందంతో మెరిశాయి. చూడు, అక్కడ నిలబడ్డ మల్లిగాడు పాపం ఎవరూ లేని అనాథ. అయితే ఏం మంచివాడు. వాడిని నీకు అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా చూడు. వాడు నీకు తోడుగా ఉంటాడు నేను వచ్చే వరకు. అలాగే, టైం అయిపోయింది అంటూ కాపలా వాళ్ళు తొందర పెట్టడంతో రమ యువతలికి వచ్చేస్తూ మల్లిగా అంది. అమ్మా అన్నాడు. మీ అయ్యగారు చెప్పింది విన్నావుగా? విన్నాను అన్నట్లు తల తిప్పాడు. సరే పద పోదాం మన ఇంటికి. ఇద్దరూ కలిసి బయలుదేరారు. చాలా రోజులు గడిచాయి. ప్రతిరోజులానే సూర్యోదయం అయ్యింది. రమ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని కళ్ళు తెరిచింది. టైం ఎంత అయింది అనుకుంటూ కిటికీ కర్టన్ పక్కకి లాగింది. బాలబానుని బంగారు కిరణాలు ఓ కొత్త వెలుగుని ప్రసరిస్తున్నాయి. ఆ వింత వెలుగుకి విభ్రాంతిగా చూస్తూ గోడనున్న క్యాలెండర్ చూసి అరే అనుకుని గబాలున లేచి కిందికి పరుగు తీసింది రమ. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.